వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడు చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్. ఈ పిల్లలని చూస్తుంటే పిచ్చి లేచిపోతుందండి. ఒక సినిమాని బ్రతికించడానికి ఎంత మంది కష్టపడుతున్నారో చూస్తున్నారా? కళ్ళు లేని జీవితాల్లో వెలుగు నింపాడు మా డైరెక్టర్ చందు అన్న. చరిత కామాక్షి అనే సినిమాని బ్రతికించండి. మా లాంటి ఇంకో నలుగురిని బ్రతికించిన వారు అవుతారు. మీ అందరికీ తెలుసు జార్జ్ రెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ అన్న. కేవలం ఈ సినిమా బ్రతకాలి, సినిమా బ్రతికితే ఇంతమంది కళ్ళు లేని పిల్లల జీవితాల్లో వెలుగునిస్తుంది. చక్రి, ఇంట్లో మేము కూడా ఉన్నాంరా. ఎప్పుడు చూసినా సినిమాలు. మీ సినిమాలు మా సాగుకు వచ్చినాయి. ఇంత కష్టపడి సినిమా తీస్తే మనం కనీసం రెమ్యునరేషన్స్ ఏవి తీసుకోకుండా కష్టపడి ఓన్లీ సినిమా మంచి సినిమా అని మంచి కెమెరాస్ పెట్టి సినిమా తీస్తే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం ఇస్తారా? సో చరిత కామాక్షి మూవీలో పాట పాడింది ఒక్కసారి మనం ప్రజల కోసం అమ్మాయితో పాడిద్దాం. ధర్మానికి కామపు గ్రహణం పడితే మోక్షము అర్థము లేనిదని, పురుషార్థము ఇక వ్యర్థమని తెలిసి మరి త్యాగమేలా, ఈ త్యాగమేలా. అబ్బా. నువ్వు చెప్పు, చరిత కామాక్షి సినిమా పబ్లిక్ ఎందుకు చూడాలి? అండ్ చరిత కామాక్షి ఎందుకు చూడాలి అంటే ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం చూడాలి. నేను చెప్పాను. ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత టాలెంట్ ఉండి ఈ సినిమాని తీసి నువ్వేంటి అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అనగానే కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు కదిలేటప్పుడు అన్ని స్ట్రగుల్స్ వచ్చి మీద పడతాయి, అట్లా అన్ని మీద పడిపోయినాయి. పడి ఇప్పుడే రైస్ బ్యాగులు కూడా లేవు స్టోర్ రూమ్లో. ఎవరికైనా ఫోన్ చేసి నాకు రైస్ బ్యాగులు ఏమైనా పంపగలుగుతావా అని అడగాలంటే టాటా ఏఐ అని చెప్పి ఉంటుంది. దాంట్లో డీలర్షిప్ తీసుకున్నా, ఎగ్జామ్ రాసిన, దాన్ని పట్టుకుని కొన్ని రోజులు తిరిగిన. ఇన్సూరెన్స్ తీసుకోండి బతిమలాడుకుంటూ అది చేసిన. ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు చేసుకున్నా. డబ్బులు ఇక్కడ 5,000 వస్తాయి అంటే 5,000 కోసం పరిగెట్టేటువంటి. ఉదయం లేస్తే అన్న అమ్మ అనుకుంటూ తిరిగే పిల్లలని మూసేస్తున్నాం రా, ఎక్కడికైనా పోయి బతకండి రా అని చెప్పగలుగుతామా? అవుతుందా? నా వల్ల అవుతుంది అసలుకి? నేను చచ్చినట్టే ఇంకా ఆన్ లైవ్ లో చెప్తున్నా అన్న, ఎవరన్నా ఒకరికి వాళ్ళ పూర్తి చదువు వేదాంత్ మీడియా నుంచి నేను చూసుకోవడానికి రెడీ ఉన్నా. నాకు తోచిన డొనేషన్ ఈ రోజు సంస్థానం చేసిన. వీళ్ళందరి బ్రతుకులు సినిమా మీద భరోసా పడి ఉన్నాయి. బతికిద్దాం. నువ్వు ముందుకెళ్తే వీళ్ళందరి బ్రతుకులు మారుతాయి. ఖచ్చితంగా మేము ముందుండి చేస్తాం. ఖచ్చితంగా మేము అందరం ఉంటామన్నా, అధైర్యపడకు. సో మీకు ఈ పిల్లల గురించి చెప్పినప్పుడు మీ గుండెను కదిలించిన పాయింట్ ఏందన్నా? బ్లైండ్ అనే వర్డ్ వాడతాడు కదా, అది నాకు నచ్చదు. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి నేను 100 మంది దొంగన కొడుకులను చూస్తున్నాను, వాళ్ళు బ్లైండ్స్. వా. అన్న చరిత కామాక్షి సినిమా ఈటీవీ విన్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. చరిత కామాక్షి ఇది సినిమా మాత్రమే కాదు, మా జీవితాల్లో వెలుగునిచ్చే దీపం. అందరూ సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ చందు అన్న. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ పిల్లలని చూస్తుంటే పిచ్చి లేచిపోతుందండి. ఒక సినిమాని బ్రతికించడానికి ఎంత మంది కష్టపడుతున్నారో చూస్తున్నారా? కేవలం మీ పిల్లలు మాత్రమే కాదు, మీ అందరికీ తెలుసు జార్జ్ రెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ అన్న. కేవలం ఈ సినిమా బ్రతకాలి, సినిమా బ్రతికితే ఇంతమంది కళ్ళు లేని పిల్లల జీవితాల్లో వెలుగునిస్తుంది అని ఒకే ఒక్క కారణంతో ఈరోజు మేము అందరం కూడా మీ ముందుకు వచ్చినాం. ఇది పచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, ఇది మాత్రం ప్రమోషన్ వీడియో కాదు. ఇది ముందుకు తీసుకొస్తే ఈ రోజు వీళ్ళ జీవితాలని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామని కారణంతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన. అన్న నమస్తే. జీవన్ రెడ్డి అన్న నమస్తే. మస్తు ఖుషి ఉన్నా ఈరోజు మీతోటి ఇట్లా ఒక కాల్ మాట్లాడడం, ఇక్కడి వరకు రావడం. ఆల్ బికాస్ ఆఫ్
చరిత కామాక్షి, డైరెక్టర్ చందు అన్న. చలో మేము థ్యాంక్స్ చెప్పాలి మీకు యాక్చువల్లీ ఇక్కడ లేదన్నా, నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇలాంటి ఒక సంస్థని నడిపే మీరు ఒక సినిమా తీయడం, ఆ సినిమాకు వీళ్ళందరూ కూర్చొని సపోర్ట్ చేయడం, దానికి జీవన్ అన్న కూడా ముందుకు వచ్చి నేను ఉంటా అని చెప్పడం నిజంగా అద్భుతమైన విషయం. చలో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే, సినిమాని దాదాపు ఒక 3 years బ్యాక్ ప్రివ్యూ చూసినాను నేను. ఇంకా సినిమా రిలీజ్ అయితలేదు, అన్ననేమో సంస్థానంలో బిజీ అయిపోయాడు. ఇక్కడ పిల్లలందరికీ వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. 0 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్న జీవితంలో మాత్రం ఒక డైరెక్టర్ ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు ఇంకా సినిమా రిలీజ్ అయితే లేదు, సినిమా మరణించిందా అన్న టైంలో నాకు ఈటీవీలో సడన్గా ట్రైలర్ చూడడం జరిగింది. జస్ట్ విత్ ఇన్ 1 day 2 లక్షల వ్యూస్ వచ్చాయన్న. మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అదే టైంకి మీరు కాల్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. సో మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు, ముందుకు తీసుకెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ ఈ మూవీ చూసా ప్రివ్యూ థియేటర్లో. చూసినప్పుడు చందు పరిచయం, నాకు అబ్బాయి బేతిగంటి బాగా క్లోజ్, జార్జ్ రెడ్డి మూవీలో చూశాడు. ఆ తర్వాత చందుని బయటకు తీసుకొచ్చా. ఏంటి నువ్వు తెలుగు అతనా మలయాళ అతనా అని అడిగా. అదేంటన్నా అలా అడుగుతున్నావు అన్నాడు. లేదు చందు చాలా బాగా తీసినావు, ఒక మలయాళీ స్టాండర్డ్స్ ఉన్నాయి, బడ్జెట్ ఎంత అన్నాడు. అనగానే బడ్జెట్ చెప్పాడు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత టాలెంట్ ఉండి ఈ సినిమాని తీసి నువ్వేంటి అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అనగానే కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు బాధపడను, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. తను చేస్తున్న పనులేంటి, తనేంటి, అసలు ఎందుకు చేస్తున్నాడు. ప్రతి డైరెక్టర్ స్వార్థం. ఇప్పుడు నేను కూడా డబ్బులు సంపాదించుకోవాలి, ఓ సినిమా తీస్తే ₹1 ఇస్తారు రెమ్యునేషన్, ఏదో ఇంట్లోకి వాడుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ని చూసిన తర్వాత సినిమా తీస్తూ ఇంతమందిని, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే నేను చూసి షాక్ అయ్యా. ఏంటి పెళ్ళే కాలేదు ఇంతమంది పిల్లలు ఏంటి అంటే, కాదన్నా నా ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు, నా సొంత పిల్లల్లాగా అని చెప్తే ఒక్కొక్కటి రివీల్ అయిన తర్వాత, వీళ్ళ గురించి విన్న తర్వాత, అసలు ఒక డైరెక్టర్ సినిమా తీస్తూ ఇంతమందిని చూసుకోవాలని కోరుకున్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ డైరెక్టర్ని చూసిన చందుని. నాకు అప్పుడు అనిపించింది అసలు వీళ్ళకి మనం ఏం చేయాలి. బేసిక్గా నా సినిమాకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళను, ఫోన్ రిలీజ్ డేటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఫస్ట్ టైం ఎందుకో ఈ చరిత కామాక్షి మన కోసం కాకుండా కనీసం అట్లీస్ట్ మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఉంటుంటే, ఇంటర్వ్యూ ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత ఇంకా మీ గురించి తెలిసింది. ఎందుకంటే మిమ్మల్ని బేసిక్గా నేను కొంతమంది ఫాలో అవుతుంటాను, నాకు ఇష్టం ఉంటే నేను యూట్యూబ్లో చూస్తూ సరదాగా నైట్ చూస్తూ ఉన్నప్పుడు మీరు చేసేటి పనులు ఎలా ఉన్నాయంటే, డబ్బులు లేకుండా జనాలకు ఏదో చేయాలి, అందులో ఆవేశం, అగ్రెసివ్గా మాట్లాడుతూ పాజిటివ్గా ఉంటూ అని చెప్పేసి మీతో ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకసారి మాట్లాడదాం, నేను 2-3 times అనుకున్నా తనతో మాట్లాడదాం సరదాగా అని చెప్పేసి. అలాగా ఈ సినిమాకి మీరు ముందుకు వచ్చి తనకు హెల్ప్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. నువ్వు చాలా ఎత్తుకు ఎదగాలి. అలాగే నేను ఎప్పుడు బేసిక్గా చూస్తున్నప్పుడు ఆర్టిస్ట్గా చూసేవాడిని. ఇతను ఆర్టిస్ట్ ఉన్నాడేంటి, ఇంటర్వ్యూలు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇలా చివరికి అందరూ అంటే హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఈ చరిత కామాక్షిని జనాల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా చందు మంచి డైరెక్టర్ అయ్యి 25 మంది కాకుండా ఇంకా 100 మందిని చూసుకుంటాడని ఒక భరోసా, ఒక నమ్మకంతో నాకు ఇక్కడ రావాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించి. అంటే మీకంటూ జార్జ్ రెడ్డి సినిమా తర్వాత జీవన్ అన్నకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది యాక్చువల్గా. ఆ ఆలోచన అంటే ఇప్పుడు శివుడి భక్తులందరూ కొంచెం ఆ డిఫరెంట్ మైండ్ సెట్తో, డిఫరెంట్ హార్ట్ తోటి ఉన్నట్టు మీ సినిమా భక్తులు, మీ భక్తులు అంతా కూడా ఒక డిఫరెంట్ ఐడియాలజీతో ఉంటారు. సో నేను అనుకున్నా మీరు వచ్చి మీ వాయిస్ మీ సినిమాకే గట్టిగా ఇవ్వరు, అలాంటిది ఈ సినిమాకి మనం చెయ్యాలనుకుంటున్నా అనే వర్డ్ అనేది. సో ఖచ్చితంగా మీ ఆడియన్స్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళంతా మీ మాట ఖచ్చితంగా చరిత కామాక్షి చూస్తారు. తప్పకుండా చూడాలి, చూస్తారు, వాళ్ళు కూడా ఆదరిస్తారు. వాళ్ళు ఒక రెవల్యూషన్ ఇలాంటి భావాలతో, ఇలాంటి ఉద్దేశాలతో వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 100% వీళ్ళకి నాకెందుకో ఇంకా చేసేది చాలా తక్కువ. చందు పెద్ద డైరెక్టర్ అయితే అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని వీళ్ళందరికీ ఇంకా ఇది అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు నేను ఇద్దరం సమానంగా వీళ్ళకు
హెల్ప్ చేసి సినిమాని మనకు సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ఉద్దేశం. 100%. అసలు ఒక లైవ్లో ఆన్ కెమెరా ముందు లైవ్లో ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ ఆల్రెడీ సక్సెస్ అయిన డైరెక్టర్ వచ్చి ఒక నార్మల్ డైరెక్టర్ని ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నాకు తెలిసి అయితే ఫస్ట్ టైమే అన్న, వితౌట్ ఎనీ కమర్షియల్ థింగ్స్ అనమాట. అంటే బేసిక్గా మేము రీల్ డైరెక్టర్స్, తను రియల్ డైరెక్టర్. వేరే జీవితాలను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మేము ఏం చేసిన ఉద్దేశాలు ఏదో విప్లవ భావాలు. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా దళం తీసినప్పుడు కూడా ఏమనుకున్నా అంటే, దళం నక్సలైట్ అయితే తర్వాత ప్రాబ్లం ఏంటి, 2013 కదా, 13 గన్ను పట్టుకుంటే మళ్ళీ బయటికి రారు. నేను తీసే సినిమాలు ఎప్పుడు భావాలకు దగ్గరగా ఉన్న నక్సలైట్లు కావాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. కావద్దు అంటే వాళ్ళు అయితే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి సినిమాలో నేను చివరికి మెసేజ్ చెప్పేది అంటే, మీరు అడవుల్లో పోరాడడం కన్నా జనాల్లో వచ్చి పోరాడడం అన్నదే నా జార్జ్ రెడ్డి కానీ అదంతా కానీ జనాల్లో ఉండాలి. ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ సరిత కామాక్షి చూస్తారు. చందును మళ్ళీ అభయ్ బేద్ కంటే నాకు చాలా దగ్గర మిత్రుడు. మణికంఠ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఒక సినిమాని తీయడానికి ఇంత కష్టపడుతున్నారని ఫస్ట్ టైం అనిపించింది. చాలామంది సినిమాలు తీసాం, కమర్షియల్ సినిమాలు తీసాం, నాకు కూడా నా సినిమా తీసినప్పుడు ఎప్పుడు గొప్పగా అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం తను వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నా సినిమాలన్నిటికన్నా ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సినిమాల కన్నా ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను వీళ్ళతో. గ్రేట్ అన్న, గ్రేట్. సినిమా కష్టాలు చెప్పండి, సినిమా ఆయనకి ఏం జరిగింది, ముందేం జరిగింది, అవన్నీ నార్మలే. కానీ ఒక్కసారి మీ లైఫ్ని కొంచెం ఆబ్జెక్టివ్గా చూస్తే, కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే, మీ స్టేటస్లు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ అనేవి సర్వసాధారణమైన విషయం. మన ఫ్యామిలీస్ని మనము మోసి ఇంట్లో అమ్మ నాన్నని చూసుకొని వీళ్ళని చూసుకోవడమే ఒక పెద్ద ఇది. అలాంటిది ఇంతమంది పిల్లల జీవితాలు, వీళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ముందుండాలి, మాట్లాడాలి. మిస్అండర్స్టాండింగ్, నలుగురు ఒక్క దగ్గర ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటే అన్నీ చూసుకుంటూనే మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళ డ్రీమ్స్ని సక్సెస్ చేయడానికి మొత్తం 24 అవర్స్లో ఆల్మోస్ట్ ఇక్కడనే స్పెండ్ చేయాలి. అలాంటి పరిస్థితులలో సినిమా ఎప్పుడు తీసిర్రు, సినిమాని ఫైనల్గా తెర వరకు ఎట్లా తీసుకొచ్చారు? యాక్చువల్లీ సినిమా అనేది వీళ్ళు వచ్చినప్పటికీ సగం అయిపోయింది షూట్, సగమే పెండింగ్ ఉంది. నేను ఇది మొదలుపెట్టి సంస్థానం తీసుకునేటప్పుడు కూడా నా గట్స్ ఏంటంటే, ఈ సినిమా బయటికి వెళ్తుంది, అప్పుడు ఓటీటీ బజ్ వస్తుంది 2022లో. అరే ఇట్లాంటి కంటెంట్ లేదు ఓటీటీలో. అరే ఇంత 20 years బ్యాక్ స్టోరీస్కి వెళ్ళి ఒక అమ్మాయిని ఇంత అందంగా చూపించుకుంటూ ఒక మంచి కవితా రూపంలో మ్యూజిక్తో ఒక సినిమా తీసుకెళ్ళినవి లేవు. అప్పుడు అన్నీ ఇంకా ఓటీటీ బజ్ పెరగడంతో కాంట్రాక్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లు ఎవరెవరు అందరూ ప్రొడ్యూస్ చేయడానికి వచ్చేసారు సినిమాలు. చిన్న డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు తీసేసుకుందాం ఓటీటీల నుంచి అని చెప్పి చాలా మంది రోడ్డు మీద వచ్చారు. చాలా కంటెంట్ వచ్చేసింది, అందులో మనది కొట్టుకపోయింది. అంటే ఒక బంచ్ ఆఫ్ కంటెంట్స్ రావడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఏ కంటెంట్ తీసుకునే రెడీగా లేదు అప్పుడు. ఆ టైంలో సరిగ్గా మేము ఫస్ట్ ఓటీటీ కంటెంట్ అంత భూమిలో ఉన్నప్పుడు మనం కనుక అవుట్పుట్ ఇచ్చి ఉంటే ఎప్పుడో ఈ సినిమా అయిపోయేది. నెక్స్ట్ రెస్పాన్స్ వస్తుంది. నా గట్స్ ఏంటంటే, నా సినిమా అయిపోతుంది, నాకు డబ్బులు వస్తాయి, ఇంకో సినిమా చేస్తా. అట్లీస్ట్ సినిమాకి ఇంకో సినిమా తీసేంత డబ్బులు అక్కర్లేదు నాకు. నెలకు 50,000 1,00,000 వచ్చినా పిల్లలకి నేను అన్నం పెట్టుకోగలుగుతా, ఏదో చూసుకోగలుగుతా. ఏం కాదు చూసుకుందాం పట్టు అన్న ఒక ధైర్యం. మెయిన్గా మా పేరెంట్స్ సపోర్టు. వాళ్ళు ఇంకా ఏ పేరెంట్స్ ఉండరు అట్లా, నా పేరెంట్స్ ఉన్నట్టు. వీడి చేస్తానడా, ఓకే వీడి చేస్తానంటే చేద్దాం, సపోర్ట్ చేద్దాం, ఇంక అంతే. నో చెప్పి వాడిని బాధ పెట్టద్దు అని చెప్పి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా దగ్గరగా లిటరలీ ఎవ్రీడే బాధపడుతున్నారు వాళ్ళు. నా ఇష్టం కోసం వాళ్ళు ఎవ్రీడే బాధపడుతున్నారు, నా దాకా తీసుకురాకుండా. ఎందుకు అంటే ఈ సినిమా ఆ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో బ్రేక్ పడ్డది. ఓటీటీలు అంతా బజ్ అంతా తగ్గిపోయేటప్పటికి సినిమా అవుట్పుట్ చేతికి వచ్చింది. అప్పుడు ఓటీటీస్ దగ్గరికి వెళ్తే సినిమా ఎవరు తీసుకోవట్లేదు. ఈవెన్ జీవనన్న కూడా ట్రై చేసారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటీటీస్ చూడట్లేదండి, కొత్త కంటెంట్ చూడట్లేదండి. అలా ఒక 6 months నేను ఏం చేశానంటే, నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా తిరిగా, అటు ఇటు అన్ని చోట్ల తిరిగా. డబ్బులు అయిపోతున్నాయి తప్ప ఏం లేదు. ఒక రోజు బయటికి వెళ్తే నేను ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేసరికి రోజుకి 2,000 ఎగిరిపోతాయి నాకు. అదే 2,000తో రైస్ బ్యాగ్ వస్తుంది కదా అనే స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. అవసరమా వెళ్ళడం? ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పుడు ఫండ్ రేజ్ చేసిన పరిస్థితులు ఎక్కడ లేవు. వీళ్ళ అకౌంట్ నంబర్లు, గూగుల్ పే నంబర్లు పెట్టుకున్న పరిస్థితి లేదు. దాదాపు శ్రీలంక నుంచి మిమ్మల్ని చూస్తున్నా. శ్రీలంక సినిమా తర్వాత మీరు బీటెక్ కాలేజ్లో మీ ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూస్తున్నాను. ఎక్కడ ఒక్క రూపాయి బయట అడగకుండా మీ జీవితంని మీరు బ్రతకడమే కష్టమైన పరిస్థితి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్, యు ఆర్ నాట్ ఫ్రమ్ ద గోల్డెన్ స్పూన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతమందిని బేర్ చేస్తూ మళ్ళీ సినిమాని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ టైంలో నాకేమైందంటే, ఈ సినిమా బయటికి వస్తేదో రాదో అన్న డౌట్ వచ్చేసి ఇంకా పోదు. ఇంకా నాకు నా కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్ కొంచెం చచ్చిపోకుండా వచ్చింది. ఇంక ఇది రాదు బయటికి అన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ డబ్బు కావాలి. నేను చెయ్యని పని లేదు ఈ 3 సంవత్సరాలు. రియల్ ఎస్టేట్లోకి దిగిన,
నేను చేయలేని పని మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలా, 2-3 చేసి అమ్మో నా వల్ల కాదు, నేను జనాలను మోసం చేయలేను, నా వల్ల కాదు అనుకుని వదిలేసుకున్నా. టాటా ఏ అని చెప్పి ఉంటుంది, దాంట్లో డీలర్షిప్ తీసుకున్నా, ఎగ్జామ్ రాసిన, దాన్ని పట్టుకుని కొన్ని రోజులు తిరిగిన, ఇన్సూరెన్స్ తీసుకోండి బతిమలాడుకుంటూ అది చేసిన. ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు చేసుకున్నా. డబ్బులు ఇక్కడ 5,000 వస్తాయి అంటే 5,000 కోసం పరిగెట్టేటోండి. ఈ గ్యాప్లో ఏమైపోయిందంటే సినిమా అనేది ఇంకా పక్క వెళ్ళిపోయింది కంప్లీట్లీ. ఎందుకంటే సినిమాని పట్టుకొని తిరిగితే నాకు డబ్బులు అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా ఇది అవ్వదు. సో ఇంకా దాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టి డబ్బు సంపాదించే దాని మీద, పిల్లలకి డబ్బు సంపాదించేది కూడా కాదు. ఈరోజు ఒక 5,000 తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టేలోపు పాల బిల్లు వస్తాడు, పాల బిల్లు పరిగెట్టాలి. అదే పక్కన రైస్ బ్యాగ్ అయిపోయింది స్టోర్ రూమ్లో, ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడు 4 ఇంట్లో ఉంటే ఎంత ఖర్చు వస్తుంది? 4 ఇంట్లో ఉంటేనే 10,000 మినిమం 10-15,000 అయింది. సరుకులు కాదు ఏమి రావు. అటువంటిది నాకు 25 మందిని చూసుకోవాలి, నా ఫైనాన్షియల్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం నా పేరెంట్స్ వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకోవాలి. ఇక్కడ ఉన్న స్ట్రెంగ్స్ 4-5 ఇయర్స్ నుంచి లిటరల్లీ వంట మనిషి లేదు మాకు. పెడితే 15,000 రూపాయలు జీతం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మా అమ్మనే వండుతుంది. పొద్దున 5ంటికి లేచిన దగ్గర నుంచి రాత్రి 10 వరకు కిచెన్ ఇల్లు పిల్లలు, కిచెన్ ఇల్లు పిల్లలు. ఆవిడ ఆరోగ్యమే అంతంత ఆవిడ ఆరోగ్యమే అంతంత మాత్రం. అటువంటిది ఆవిడ నా కోసం చేస్తుంది. ఏమవసరం ఇవాళ ఈ రోజుల్లో ఉదయం లేచి 5ంటికి లేచి తన బిడ్డ కాదు, నేనే నా కోసం కాదు, వీళ్ళందరూ కాలేజీకి వెళ్ళాలి, 6:30 కల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి. లేచి వాళ్ళందరికీ టిఫిన్లు చేసి పరిగెడుతుంది వాళ్ళ వెనకాల, తీసుకెళ్ళి అక్కడ దాకా నడుచుకుంటూ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తుంది, నా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి పిల్లలతో. అంత కష్టం ఎందుకు పడాలి? ఎవరి కోసం పడింది? 9 కాదు గ్రేట్, ఆవిడ గ్రేట్. ఆవిడ నడిపిస్తున్నందుకు, ఆవిడని పర్మిషన్ ఇచ్చి కనీసం చేపిస్తూ ఒంటరిగా దూరంగా ఉంటున్నందుకు మా నాన్న గ్రేట్. దూరంగా అక్కడ జాబ్ చేసుకుంటూ, ఎవరైనా జాబ్ చేసుకుని ఇంటికి వస్తే ఛాయ్ పెట్టి ఇచ్చి 4 మాటలు మాట్లాడితే భార్య భర్త కూర్చుంటే అది అందంగా ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా మా నాన్న మా అమ్మ కూర్చొని కాఫీ కాదు కదా, టీ కాదు కదా, కూర్చొని 4 నిమిషాలు మీకంటూ పర్సనల్ లైఫ్ లేదు, మొత్తం కాను. ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే ఈ గ్యాప్లో కన్స్ట్రక్షన్ అద్దె బిల్డింగ్లు ఉండేవాళ్ళం, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోమండం, ఎక్కడ పడాలో తెలియక మళ్ళీ లోన్లు పెట్టి, మళ్ళీ ఈఎంఐలు పెట్టి ల్యాండ్. ఇప్పుడు ఈ సంస్థ మన ఓన్గానే లోన్ పెట్టి లోన్లో ఉంది, మన ఇంటి పేపర్లు పెట్టి లోన్ పెట్టి 50 లక్షలు లోన్ పెట్టి ఈ సంస్థానం ల్యాండ్ తీసుకున్నా. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పుడు కొంతవరకు మన డబ్బులు చేతిలో ఉన్నంత వరకు దిగిపోదాం, ఫస్ట్ ఒక గదైనా కడదాం అనుకున్నాం. అప్పుడు కొంతమంది ముందుకు వచ్చారు. శ్రీనివాసులు రాజనేని గారు అని నాకు వెన్నెముకలాగా ఆయన ఒకరు, ఆకాష్ పూరి గారు అండ్ బీకేపీ హోమ్స్ వాళ్ళు అందరూ ముందుకు వచ్చి తలా ఎస్ జెన్యూన్ అయితేనే వాళ్ళు ముందుకు వస్తారు కదా, వాళ్ళందరూ ముందుకు వచ్చి మనకు అంతా హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి అప్పుడు హోప్ వచ్చింది, అరే ఓకే కన్స్ట్రక్షన్ అయిపోయింది, పిల్లలకు ఒక గూడు సెట్ చేసిన, ఫుడ్కి ఓకే అడ్జస్ట్ చేయగలుగుతున్నా, అప్పు చేసో క్రెడిట్ కార్డు గీకో ఆ డబ్బులు తీసో తర్వాత నిదానం కట్టుకుంటూ ఏదో ఒకటి ఫుడ్ చేయగలిగిన. ఇట్లనే ఎన్ని రోజులు చేయగలుగుతా? నాకు అర్థమైంది నేను ఏ పని చేయలేకపోతున్నా. అంటే ఏ పని చేస్తే సినిమా వాడు ఇంక వేరే పని చేయలేడు బేసికల్లీ. వాడు నువ్వు సినిమా పనిలో నువ్వు రాత్రంతా నువ్వు తినకుండా కూర్చో, 36 గంటలు నువ్వు పని చేయాలి, నువ్వు లైట్ పట్టుకొని నుంచుంటాడు. కానీ వాడు పోయి ఒకరి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మోసం చేయడమో లేదా తప్పు చేయడమో అంటే వాడు చేయలేడు, వాడు చేయడా పని. ఒక దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని 20,000 జీతానికి పని చేయరా అంటే చేయడాడు ఖచ్చితంగా. 20 కాదు 1,00,000 ఇచ్చినా నేను చేయను అంటాడు. ఎందుకంటే సినిమా పిచ్చి అటువంటిది. అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు. సో నాకు అర్థమైంది నేను ఇంకే పని చేయలేను, నేను ఏదో మేనేజ్ చేయొచ్చేమో అనుకుంటా కానీ ఎన్ని రోజులు మేనేజ్ చేస్తా. కాబట్టి సినిమా బయటికి రావాలి, నా సినిమా బయటికి రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ప్రొడ్యూసర్ గారు వాళ్ళు నాకు సినిమా మొదలు పెట్టినప్పుడు నేను సార్ ఈ కథ ఇది అంటే కథలో ఈ డైలాగ్ తీసేయి, హీరోయిన్ని తీసేయి, ఈ హీరోని తీ అని అడిగి ఒక్క మాట కూడా అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు. నీవు నమ్ముతున్నావు కదా కానీ ఇచ్చేసేయి, డబ్బులు ఎంత కావాలి ఇచ్చేస్తా. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా సినిమా ఫాస్ట్గా అయిపోవాలి. గ్యాప్లో వెళ్తేప్పుడు ఏమైందంటే వాళ్ళు డబ్బులు అక్కడక్కడ తీసుకొస్తారు, తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతుంటాయి, వాళ్ళు కట్టలేరు, వాటిలో ఏమైపోతుంది పీకల మీద పడిపోతాయి. అలాంటి ఒక ఇబ్బంది వల్ల ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ధైర్యం చాలలేదు. ఈ సినిమా ముందుకెళ్తే ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఓటీటీస్ రెడీగా లేవు. ఇది తీసింది ఓటీటీ ఫిలిం, థియేటర్ సినిమా కాదు ఇది. ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకునే తీసిన సినిమా ఇది, కాబట్టి ఓటీటీకే వెళ్ళాలి. ఏ ఓటీటీలు తీసుకునేకి రెడీగా లేవు, ఇంకెట్టు పోతాం. 2-3 నాకు ఉచిత సలహా ఇస్తారు కదా, ఇంత కష్టపడి సినిమా తీస్తే మనం కనీసం రెమ్యునరేషన్స్ ఏవి తీసుకోకుండా కష్టపడి ఓన్లీ సినిమా మంచి సినిమా అని మంచి కెమెరాస్ పెట్టి సినిమా తీస్తే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం ఇస్తారా? ఇక్కడ పెట్టుకుంటాం ఇస్తారా? మా ఛానల్ ఉంది, మా దగ్గర ఒక 3 లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు, నీకేం లేదు ఈజీగా 1 మిలియన్ వస్తాయి ఇస్తావా? నేను సినిమా తీసిన, నేను అక్కడి నుంచి వచ్చిన, అవి యూట్యూబ్లోకి ఇచ్చుకుంటేనే ఇక్కడ దాకా వచ్చిన. నేను సినిమా తీసిన. ఇప్పుడు సినిమా తీసినప్పుడు దీన్ని తీస్తే ఓటీటీకి పెట్టాలి, లేదంటే తీసి తీనట్టు అట్లా ఉంచాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి అన్నం పెట్టడానికి కూడా లిటరల్లీ లాస్ట్ 1 మంత్ బ్యాక్ స్టోర్ రూమ్ మొత్తం ఖాళీ. ఇదివరకు ఎట్లుండేదంటే నా దగ్గర రైస్ బ్యాగ్ అయిపోతుంది అనే లోపల ఎవరో ఒకరు వచ్చి ఒక రైస్ బ్యాగ్ అడిపెట్టి వెళ్ళిపెట్టేవాళ్ళు. అదే తెలియకుండానే వాళ్ళు ఎవరో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి మేము ఇట్లా మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉందండి
ఇదిగోండి రైస్ బ్యాగ్ ఇదిగోండి ఇస్తున్నాం పిల్లలకని. ఈ ఈ జర్నీలో అంటారు కదా, ఒకటి కదిలేటప్పుడు అన్ని స్ట్రగుల్స్ వచ్చి మీద పడతాయి, అట్లా అన్ని మీద పడిపోయినాయి. అది పడి ఇప్పుడు రైస్ బ్యాగులు కూడా లేవు స్టోర్ రూమ్లో. ఎవరికైనా ఫోన్ చేసి నాకు రైస్ బ్యాగులు ఏమన్నా పంపగలుగుతావా అని అడగాలంటే కొడుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను రోజు మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి వీళ్ళు జాబులు కొడుతుంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే అమ్మ వీడు భలే చూసుకుంటున్నాడు వీళ్ళని, ఇంత బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు జాబులు కొట్టిన వాళ్ళు కూడా వీళ్ళకి అందరికి మంచి డబ్బులు ఇచ్చేస్తున్నట్టున్నారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. వీడు ఎక్కడ డబ్బులు అడగడు, బోర్డులు పెట్టాడు వీడు, కానీ మస్తు నడుపుతున్నాడు అంటే వీడి దగ్గర డబ్బులు వస్తున్నట్టున్నాయి, బాగా ఫండ్స్ వస్తున్నాయి వీడికి. నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తా, సంస్థాన్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తా. మా CA చార్టెడ్ అకౌంటెంట్ గారు ఆయన చూసి ఏమున్నాయని రాయాలి, ఇందులో ఏమున్నాయని అకౌంట్స్ వేయాలని చెప్పి నన్ను తిడతాడు. ఏదో ఒకటి మెయింటైన్ చేయండి కనీసం అని. ఏవీ లేవు, ఫండ్స్ లేవు, ఏమీ లేవు. నాకు ఇంకా వేరే మార్గం లేదు. ఇట్లానే నడిస్తే పిల్లలందరినీ బయటికి పంపించాలి. కన్న బిడ్డలాగా చూసుకుంటున్న పిల్లల్ని ఉదయం లేస్తే అన్న 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 అమ్మ అమ్మ అనుకుంటూ తిరిగే పిల్లలని మూసేస్తున్నాం రా, ఎక్కడికైనా పోయి బతకండి రా అని చెప్పగలుగుతామా? అవుతుందా? నా వల్ల అవుతుంది అసలుకి? నేను చచ్చినట్టే. ఇంకా ఆ జరిగిన నాడు వాడు ఒకడు మా వాడు ఊరికి వెళ్తే బస్సు ఎక్కి ఫోన్ ఎత్తకపోతేనే కంగారు పడిపోతాం మేము. వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఎడిపోయింది వాడని. ఇంటికి వెళ్తున్నారంటేనే. అటువంటిది వీళ్ళు బయటకు పంపిస్తే వాళ్ళు ఏదైనా వేరే హాస్టల్స్లో ఫుడ్ ఉండదు, పట్టించుకోరు, తిన్నారా లేదా అడగరు. మిగతా హాస్టల్స్ అన్నీ ఎట్లుంటాయి? 40 మందిని చూపించి ఇంకో మా దగ్గర 40 మంది ఉంటున్నారు, వాళ్ళు తినడానికి తిండి లేదు, మాకు ఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి చాలా జరుగుతున్నాయి యాక్చువల్గా. బట్ మనం ఏ రోజు అది అడగమే. మనం ఎందుకు? నా టార్గెట్ ఒకటే, ఇక్కడున్న ప్రతి ఒక్కడు జాబులు కొట్టాలి. జాబులు కొడితే వాడు ప్రతి ఒక్కరు ఏమని అడుగుతారు వాళ్ళని, వీళ్ళు పుట్టినప్పటి నుంచే బ్లైండా, అయ్యో అందరు జాలి ఇట్లా అంటారు. వాళ్ళ అమ్మ నాన్న బయటికి చెప్పుకోరు, బయటికి తీసుకపోనికి ఆలోచిస్తారు. అటువంటి చిన్నప్పటి నుంచి అది ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు జాబ్ కొడితే వాళ్ళ అమ్మ నాన్న కూడా గర్వంగా చెప్పుకుంటారు, నా బిడ్డ జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తున్నాడు గర్వంగా చెప్పి అమ్మ నాన్న రాయల్గా చూసుకుంటారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోతారు, రెస్టారెంట్లకు తీసుకుపోతారు, ఫోటోలు దిగి పెడుతుంటారు. ఇంత అచీవ్మెంట్ అది. అదే వీళ్ళు బ్లైండ్, నెలకి 3,000 5,000 పింఛన్ వస్తుంది కదా, ఆ పింఛన్ డబ్బులతో సెటిల్ అయిపోదాం. చాలా హాస్టల్స్లో బ్లైండ్ పిల్లలు అనగానే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదా, ఇంక నడిచిపోతుందిలే, ఫుడ్ పెడుతున్నారు ఫ్రీగా అన్నట్టు మైండ్ సెట్ చేసేసారు. ఏదో అచీవ్ చేద్దాం, కొడదాం, జాబ్ చేద్దాం అన్నట్టు ఎవరు లేరు. అటువంటిది మన దగ్గర పిల్లలకి నేను అది రెడీ చేస్తున్నా. మన వాళ్ళ జీవితాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇన్స్పిరేషన్గా నుంచోవాలి. వాళ్ళు గ్రేట్. నలుగురికి వాళ్ళు సాయం చేయగలిగితేనే ఈ సమాజమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రజలందరూ మంచిగా ఉంటారు, హాయిగా ఉంటారు. సూపర్. మెయిన్ టార్గెట్ నాకు అది. అప్పుడు నేను ఇంకా రైస్ బ్యాగులు లేవు, ఏం లేవు, ఇట్లయితే కాదు, ఇంకా అయిపోయింది. మా నాన్న అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన లోన్లు పెట్టి ఆ డబ్బులు నేను ఈఎంఐలు కట్టలేక. మేమిద్దరం సరిగ్గా చెప్పాలంటే నేను మా నాన్నతో ఎట్లా ఉంటుందంటే బాండింగ్, లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు కూడా మా నాన్న పండుకుంటే నేను పోయి మీద చేసి పండుకుంటా, అర్ధరాత్రి కానీ మధ్యాహ్నం. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడుతుంటారు, అటువంటిది లాస్ట్ లిటరల్లీ 3 సంవత్సరాల నుంచి మా నాన్న ఐ టు ఐ నేను చూసి మాట్లాడలేదు. గిల్ట్ నా వల్లే కదా ఈయనకి అప్పులు పెరుగుతుంటే. ఈఎంఐ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన, ఈఎంఐలో ల్యాండ్ నాకు రావు, ఈఎంఐలు ఎవడి నాకు ఇయ్యడు, ఆయనకే ఇస్తాడు, నేను కట్టట్లేదు ఈఎంఐ. మా అన్నయ్యకి అంతే, ఫేస్ టు ఫేస్ చూడలేకపోతున్నాను నేను, వాళ్ళ కళ్ళలో చూడలేకపోతున్నా. నా కోసం వీళ్ళ కోసం వీళ్ళు చేసేదానికోసం నా కోరిక కోసం వీళ్ళని సఫర్ చేస్తుంది. వాళ్ళని అంటే వాళ్ళ ఎప్పటికీ అనుకునేది వీడి సినిమా బయటకు వస్తుంది, ఇంకో సినిమా ముట్టుకుంటాడు, గెలుస్తాడు, గెలిచినప్పుడు అందరి లైఫ్లో మారుతాయని అనుకుంటారు. కానీ నా దగ్గర చెప్పరు. చెప్పినా నేను బాధపడకపోవు, చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతుంటేనే నాకు బాధ అవుతుంది. అట్లా సో నాకు అనిపించింది ఈ సినిమాను బయటికి తీసుకొస్తేనే పనులు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా కథ చెప్పాలంటే, ఇండస్ట్రీలో కథ చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంత కష్టం అంటే ఒక కొత్త డైరెక్టర్ బయటికి రావాలంటే చాలా కష్టం. అంతెందుకు ఇప్పుడు కొత్త డైరెక్టర్లే కాదు, ఆల్రెడీ ఒక హిట్ తీసి గ్యాప్ వచ్చి ఈ సినిమాలు తీసే వాళ్ళకి కూడా అన్నకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక మార్కున్న ఫిలిం తీసి ప్రొడ్యూసర్లు పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో నేను పోయి సినిమా కథ చెప్తే ఓకే చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు కంటెంట్ చూసి ఓకే వీడు బాగా తీసాడు సినిమా, వీడిలో ఇది ఉంది, కనీసం కథ ఇవన్నీ అన్ని A to Z అన్నీ చూడకపోయినా అరే వీడు ఫ్రేమ్ బాగా పెట్టాడు, అరే పోస్టర్ బాగా చేయించుకున్నాడు, ట్రైలర్ బాగా కట్ చేసి ఈటీవీ తీసుకుందంట చాలు, ఆ మాటతో నాకు ఇంకో సినిమా వస్తుంది. చిన్నదో పెద్దదో ఒక 50,000 జీతం వస్తుంది నెలకి. సో సినిమా ఉంటే నువ్వు బ్రతుకుతే వీళ్ళందరూ బతుకుతారు. ఎగ్జాక్ట్లీ, స్ట్రేట్ టు ద పాయింట్. అన్న ఆల్మోస్ట్ దగ్గర 20 సంవత్సరాల సినిమా జీవితం అన్న మీది. 17 years ఉంటుంది. 17 years. 2009లో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది జీవితం. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జీవితం. ఆల్మోస్ట్ ఒక 17 years సినిమాలో ఉండి, సినిమాని చూసి, ఆ సినిమాతో బ్రతికి, సినిమాతోనే పడుకొని, దానితోనే లేచి, ఈ లైఫ్ ఇంత లీడ్ చేసిన తర్వాత చరిత కామాక్షి అనే సినిమాని ఎందుకు చూడాలి అని చెప్పాలంటే ఏం చెప్తారు? చరిత కామాక్షి సినిమాని ఎందుకు చూడాలంటే ఫస్ట్ దానిలో ఒక లైఫ్ ఉంది, అంటే ఒక స్ట్రగుల్. అంటే ఇప్పుడు సినిమాల్లో కష్టపడి
ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు చరిత కామాక్షిలో కనబడింది. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఎప్పుడు రాలేదు లైఫ్లో. నేను అంత డీప్గా సినిమా గురించి ఫైట్ చేసి తినకుండా పడుకొని ఆ రోజులు ఎప్పుడు లేవు. సినిమా చేయాలనుకున్నప్పుడు చేయడం నా లైఫ్ వేరు. కానీ నేను చూస్తున్నప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరు కనబడుతూనే ఉంటారు చరిత కామాక్షిలో రోడ్డు మీద. అలా నేను సినిమా కన్నా ముందు కొన్ని వందల లైఫ్లు చూశాను. ఆ లైఫ్ చూసిన తర్వాత అనిపించింది, అరే మన జీవితంలో ఈ చరిత కామాక్షి ఎప్పుడూ జరుగుతూనే ఉంది కదా, ఈ లైఫ్ అంతా ఎప్పుడు మనతో జర్నీ చేస్తుంది కదా, ఇంతమంది ఈ లైఫ్లు ఎప్పుడు మనం చూసేది సినిమాగా చూపించాడు మనడు. అది బాగా నచ్చింది నాకు, అక్కడ కనెక్ట్ అయ్యా. అలా చరిత కామాక్షి తప్పకుండా సినిమా వాళ్ళ లైఫ్లను ఎలా ఉంటాయని బయట వాళ్ళు కూడా చూస్తూ ఖచ్చితంగా తెలుసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఉంది చరిత కామాక్షిలో. అయితే మీరు ఫస్ట్ టైం ఈ సినిమా చూడంగానే ఫస్ట్ రివ్యూ ఏమి ఇచ్చారు అన్నకి? నేను ఫస్ట్ డైరెక్టర్ గారు అడిగాను, అంటే ఫ్రెండ్ అభయ్ ద్వారా వచ్చి చూస్తూ డైరెక్టర్ చందుని పిలిచిన తర్వాత నీకు ఇదే కాన్సెప్ట్ మీద ఎందుకు చేయాలనిపించింది, అసలు నువ్వు ఇంత ఎమోషన్ ఎందుకు అవుతున్నావు, అంటే నీకు దీనికి ఏమన్నా దగ్గర సంబంధం ఉందా నీ లైఫ్కి, ఇంత బాగా ఎలా తీయగలిగావు. రాఖీ వనమాలి డిఓపి అతను మన కుర్రాడే. అంటే టెక్నీషియన్స్ కూడా చాలామంది మన వాళ్ళు ఉన్నారు ఈ టీంకి, మణికంఠ వీళ్ళందరి కుర్రాలను చూసి చాలా కష్టపడి, అంటే ఎవరు ఇంత తక్కువ బడ్జెట్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కష్టపడి అంత బ్యూటీగా, చాలా కష్టం నాకు తెలుసు కదా, పెద్ద సినిమా బడ్జెట్లు చేస్తుంటాం మేము, చేసినప్పుడు చాలా ఈజీగా బడ్జెట్ వచ్చేస్తుంటే చేసేస్తుంటాం, షూటింగ్ ప్యాకప్ అని చేస్తాం. కానీ వాళ్ళు ఒక లైట్ వాడడానికి లైట్ లేకుండా సన్లైట్ సోర్స్ తీసుకొని ఒక్క ఫ్రేమ్ తీసుకొని వాళ్ళ షార్ట్ టైట్ ఫ్రేమ్లు, అంటే వైడ్కి వెళ్తే బడ్జెట్ అవుతుంది, దానిలోనే వీళ్ళు ఒక పెద్ద సినిమా లాగా, అంటే చిన్న సినిమా లాగా నాకు ఎక్కడ అనిపించలే. ఫస్ట్ పెట్టారా బాగా డబ్బులు పెట్టారన్న, కాదు వీళ్ళు బడ్జెట్ చెప్పారు, ఇంకా నేను బడ్జెట్ చెప్పదు, బడ్జెట్ చెప్పినాక షాక్ అయ్యి, ఆ బడ్జెట్లో తీసారా మీరు అని. ఎందుకంటే ఆ బడ్జెట్లో మనం తీయలేము, నేనే తీయలేను సినిమా బడ్జెట్. సో ప్రాపర్ పెద్ద బడ్జెట్ సినిమా లాగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత కష్టపడితే అంత పెద్ద బడ్జెట్ సినిమా లాగా ఉంది అది. ప్రతి ఫ్రేమ్ వీళ్ళు చెక్కారంటే ప్రతి ఫ్రేమ్లో లైవ్ పెట్టారు ప్రతి టెక్నీషియన్ చందుతో పాటు. అప్పుడు చందుని అడిగాను, టెక్నీషియన్స్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, పాటలు, ఇప్పుడు పాటలు కొట్టించాలంటే కోట్లు అవుతుంది, కానీ తను మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి సాంగ్స్, నాకు బాగా నచ్చినాయి. అరే ఇంత చిన్న బడ్జెట్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంతా, అంటే వీళ్ళ టీం వర్క్ చూసి టీంకి ఎప్పుడైనా లీడర్ డైరెక్టర్ కాబట్టి పిలిచి చెప్పా, బాగా మంచి సినిమా తీసావు అబ్బా, తప్పకుండా వస్తుంది. అప్పుడు ఓటీటీలు 2-3 ఓటీటీలు నేను కూడా ట్రై చేశా. ఇంకా వాళ్ళు ఓటీటీ మార్కెట్ని బట్టి మనం వాళ్ళని ఎవరిని ఏది ఎప్పుడు ఏ ప్రాబ్లం మనం ఎప్పుడు చెప్పలేం, కానీ అలా అలా తనకి ఒక టైం వస్తుంది అనుకున్నా. ఒక రోజు వచ్చి చెప్పాడు, అన్న నాకు టైం వచ్చింది, ఈటీవీ విన్ వాళ్ళు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఈటీవీ విన్ అనేది టాప్లో ఉంది కాబట్టి నీకు చూడు టైం చివరికి నీ దగ్గరికి వచ్చింది, నువ్వు పక్కాగా ఈ సినిమా అందరికీ చేరుతుంది, డెఫినెట్గా అందరికి నచ్చుతుందని. ఇప్పుడు చరిత కామాక్షి అనే సినిమాని కొంచెం పక్కన పెడితే అన్న లైఫే ఒక సినిమాలా కనబడుతుంది. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క లైఫ్ స్టోరీ, ఒక్కొక్క థింగ్స్ ఇట్లా చెప్తుంటే అనిపిస్తుంది. సో మీకు ఈ పిల్లల గురించి, ఇప్పుడు ఎన్నుకున్న కూర్చున్న ఈ పిల్లల గురించి చెప్పినప్పుడు మీ గుండెని కదిలించిన పాయింట్ ఏందన్నా? నాకు ఫస్ట్ ఏంటంటే తను బ్లైండ్ అనే వర్డ్ వాడతాడు కదా, అది నాకు నచ్చదు. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి నేను 100 మంది దొంగన కొడుకులను చూస్తున్నాను, వాళ్ళు బ్లైండ్స్. అంటే నేను మార్నింగ్ లేవగానే చూస్తా, ఒకడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు, వాడు నిజమైన బ్లైండెడ్. ఇలా స్కాములు, రకరకాల పెంట నువ్వు చూస్తుంటావు, అలాంటి పెంటను రోజు చూస్తూ నేను వెళ్తుంటే రోడ్ల మీద కనబడుతూ అదంత. అప్పుడు నాకు అనిపించేది అసలు వీళ్ళని బ్లైండ్ అంటే నేను తట్టుకోలేను. ఫస్ట్ నాకు లక్కీగా ఏంటంటే ఈ చరిత కామాక్షి, నేను వీళ్ళ దగ్గరకు వస్తే నాకు చరిత కామాక్షి ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇంతమందిని ఒక్కసారి నేను ఎప్పుడు కలవలేదు నా జీవితంలో. ఈ సినిమా నేను వీళ్ళకి ఏదో హెల్ప్ చేయడం అని కాదు, వీళ్ళందరినీ చూడడానికి నాకు ఎంత, అంటే ఈ సినిమా ఎంత దగ్గర తీసుకొచ్చిందని నేను చరిత కామాక్షిని ఇంకా ఇష్టపడుతున్నాను. అంటే వీళ్ళని నా దగ్గర తీసుకురావడానికి చరిత కామాక్షి అనే సినిమా ఈ రూపంలో ఇలా మారింది. నాకు ఇక్కడికి వచ్చి వీళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళ లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు, దీనమ్మ గల్లీ క్రికెట్ ఆడడానికే రాదు నాకు, వాళ్ళు నేషనల్. అంటే ఎవరు అసలు నిజమైన బ్లైండ్ అంటే మనం, వాళ్ళు అసలు దేవుడిచ్చిన వరాలు వీళ్ళు. తను సింగర్, గ్రేట్ సింగర్. నాకు తన పాటలు, ఈ సినిమాలో సాంగ్ పాడడం, అలాగే ఈ సినిమాలనే కాదు బయట మా సినిమాలో పాడాలి, ఎందుకు పాడలేకపోతున్నారు అంటే వీళ్ళు దూరంగా ఉండి మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళని కలవలేకపోవడం వల్లనే మనకు
వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. అంతే. నిజంగా కలిసే రోజు వచ్చింది. ఇలా ఎంతమంది గవర్నమెంట్ జాబ్లు చదువురా అంటే డిగ్రీ కొట్టుకొని చాలాసార్లు ఫెయిల్ అయ్యాము. కానీ వాళ్ళు ఎంత ఈజీగా చదువుతున్నారు. కళ్ళుండి చదువుకొని డబ్బులుండి అన్నీ ఉండి చదవలేక వాళ్ళని చూస్తూ సిగ్గు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, వీళ్ళని చూస్తూ నేర్చుకోవాలనిపిస్తుంటుంది. అలా ఈ చరిత కామాక్షి నిజంగా వీళ్ళందరికీ కల్పించినందుకు ఫస్ట్ నేను చరిత కామాక్షి టీంకు ప్లస్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆల్వేస్ గ్రేట్ వర్డ్స్ అన్న. సో నాకు డైరెక్ట్గా మీ పదాలు విన్న తర్వాత డైరెక్ట్గా ఏంటంటే అన్నీ ఉన్నా ఏం చెయ్యలేక చెయ్యాలన్న ఆలోచన కూడా రాక మానవత్వం లేని మనుషులు అసలైన కళ్ళు లేని వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాలలో ఒక్కొక్క అడుగు ముందుకేసిన వాళ్ళే. అని అన్న కాల్ చేసి ఈరోజు చరిత కామాక్షి ప్రమోషన్ మనం సినిమాని 10 మందిలో పెట్టాలి అంటే అందరూ కూడా ఇట్లా హడావిడితోటి ఈరోజు ఈ అమ్మాయి కదా అన్న పాడింది. సో చరిత కామాక్షి మూవీలో పాట పాడింది ఒక్కసారి మనం ప్రజల కోసం అమ్మాయితో పాడిద్దాం. పాడు. సో నీ పేరు, నీ ఇంట్రడక్షన్ ఇవ్వు ఫస్ట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వేదాంత్ అన్న. మా అందరినీ అంటే చందు అన్న లైఫ్ ముందుకు రావాలి, చందు అన్న లైఫ్ ముందుకు వస్తే ఇక్కడ ఉన్న అందరి లైఫ్స్ నిల్చుంటాయన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ సార్ చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం. అండ్ జార్జ్ రెడ్డికి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆలోచనకి. చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు మౌనిక. నేను ప్రజెంట్గా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నా ఇన్ ఏలూరు. అండ్ అది కూడా జాబ్ రీసెంట్లీ వచ్చింది. అంతకంటే ముందు చందు అన్న దగ్గరే ఉండి తన స్ట్రగుల్స్ అన్నీ చూస్తూ అసలు ఎవ్రీడే మేమిద్దరమే ట్రావెల్ చేసేవాళ్ళం. ఎక్కడికి ట్రావెల్ చేసినా ఇంకా మేమిద్దరం వచ్చి అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం. ఆ డే అంతా అలా గడిచిపోయేది. ఎన్ని డేస్ గడిచిపోయాయో నాకు తెలీదు. అండ్ లిటరలీ సినిమా స్టార్టింగ్ నుంచి ఉన్నావు కదా మనం. అవును, సినిమా డే 1 రోజు నుంచి లాస్ట్ రోజు రిలీజ్ డేట్ వరకు. ఎస్, గ్రేట్. అండ్ లిటరలీ నేను హానెస్ట్లీ చెప్తున్నా, నేను ఇవాళ అంటే అక్కడ ఏలూరులో ఉన్నప్పుడు వీళ్ళని చాలా మిస్ అవుతున్న ఫీల్ నాకు ఎవ్రీడే. అసలు లెగంగానే వాళ్ళే ఫస్ట్ మార్నింగ్ గుర్తొచ్చేది. సో ఐ కాంట్ ఫర్గెట్ దెమ్. ఎవ్రీ మినిట్లో నాకు వీళ్ళు గుర్తుంటారు. సో హ్యాపీ నాకు సంస్థాన్లో ఉండి అండ్ నాకు సంస్థాన్ ద్వారా జాబ్ వచ్చింది. అండ్ నాకు ఇంకా వర్డ్స్ కూడా లేవు చెప్పడానికి. దాట్ మచ్ గ్రేట్ నాకు వాళ్ళు. అంతే అన్న. నైస్. పాట మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చందు అన్నకి నాకు ఈ మూవీలో నా టాలెంట్ గుర్తించి మరి సాంగ్ ఇచ్చినందుకు. సో ఆ పాట మీ అందరి కోసం. ఆ సాంగ్ నేమ్ వచ్చేసి కాలమా. సో రక్షక భటుడే విటుడవుతుంటే ధర్మానికి కామపు గ్రహణం పడితే మోక్షము అర్థము లేనిదని పురుషార్థము ఇక వ్యర్థమని తెలిసి మరి త్యాగమేలా, ఈ త్యాగమేలా, నీ కౌగిట కరిగే వేళలో చెలియనై చెలిమినై మనసారా పలికే నేను చెరచెడి పరునకు ఏమని చెప్పను, నా తను సహించని మోహం. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఫస్ట్ టైం చెల్లి ఏం చెప్పింది, మీ సినిమా చూశాను అన్నది. ఇంతమంది చూసి చెప్పారు కదా, వాళ్ళ కళ్ళతో సినిమా చూసారు, తను మనసుతో చూసి చెప్పింది కదా. నిజంగా థ్యాంక్స్ చెల్లి. అంటే నేను చాలామందితో విన్నా, అంటే సినిమా బాగుందంటారు, ఎవరు బాగాలేదని నచ్చలేదు. కానీ ఫస్ట్ టైం నువ్వు అన్నావు నీ సినిమా బాగా నచ్చింది అని, నేను అసలు వేరేలాగా ఎమోషన్ అయ్యి. అంటే తనకు అంటే హార్ట్ఫుల్గా నచ్చడం వేరు, కళ్ళతో చూసి నచ్చడం వేరు. ఇలాంటి ఎమోషన్స్ ఇక్కడ అంటే చాలా. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడు చూపుల్లో ఉంది చగువేరా ట్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మీ కళ్ళల్లో ఆనందం చూడగలుగుతున్నా అన్న. నేను అసలు సినిమా చూశాను, చాలా నచ్చింది అన్నప్పుడు నేను అసలు నేను షాక్ అయ్యా. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఒకలాగా ముందుకెళ్ళాలి అని ఆలోచనతో ఉన్నవాళ్ళన్న.
ఈ రోజు ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ ఏమనుకుంటారంటే చరిత కామాక్షి అనే సినిమాని ముందుకు తీసుకురావడానికి మరి సింపతిని ముందుకు తీసుకొస్తున్నాం అంటే లేదు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు చరిత కామాక్షి సినిమా డైరెక్ట్ గా చూడకండి, యూట్యూబ్ లో శ్రీలంక అనే సినిమా చూడండి. చందుడు అన్న డైరెక్ట్ చేసినటువంటి సినిమా శ్రీలంక. ఆ సినిమా చూసిన తర్వాత ఒక డైరెక్టర్ గా తన కెపబిలిటీ ఏందో చూడగలుగుతారు. శ్రీలంక సినిమా నచ్చితేనే ఈ సినిమా చూడండి. నేను ఫ్రమ్ ద హార్ట్ చెప్పగలుగుతున్నా, ఇప్పటి వరకు దాదాపు రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తాను నాకు, అన్న ఇగో వీడు అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం పార్టీ చేస్తున్నాం, స్క్రీన్లో నీ సినిమా పెట్టినాం అన్న అని చెప్పి. శ్రీలంక అనే సినిమా చూసిన ప్రతి ఒక్కడు అన్నకు ఫ్యాన్ అవ్వాల్సిందే. అండ్ కేవలం శ్రీలంక అనే సినిమా చూసి ఒక డైరెక్టర్గా ప్రతిభ ఉందని ఫ్యాన్ అవ్వరు. ఇక్కడ చూడండి, ఇంతమంది స్త్రీలకు పురుషులకు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఏదో లోపం ఉందనే ఫీలింగ్ లేకుండా 24 గంటలు ఎప్పుడూ ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక కుటుంబమే వీళ్ళ కోసం వాళ్ళ జీవితాలను అర్పించేసారు. లాస్ట్ 5 years నుంచి వీళ్ళ జీవితాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని అప్పుల పాలవుతున్నామని తెలిసి కూడా మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా కొడుకు ఏంటో తెలుస్తుంది ఈ సమాజానికి అని చెప్పి ఆ తల్లి అంటే ఆల్మోస్ట్ శ్రీలంక టైం నుంచి కూడా ఒక సినిమాని ఫస్ట్ టైం అమ్మ శ్రీలంక ప్రివ్యూలో అనుకుంటారు నిలబడి మాట్లాడుతుంటే నేను అనుకున్నా ఫ్రెండ్లాగా మాట్లాడుతుంది, తల్లిలా మాట్లాడలేదు. భుజాలు ఎత్తుకొని ప్రపంచానికి పరిచయం చేసిన తన తండ్రి ఈరోజు మౌనంగా కూర్చున్నాడు. సినిమా హిట్ అవుతుంది, వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయని వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈరోజు ఈడు దాకా తీసుకొచ్చింది అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆన్ లైవ్లో చెప్తున్నా అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒకరికి వాళ్ళ పూర్తి చదువు వేదాంత్ మీడియా నుంచి నేను చూసుకోవడానికి రెడీ ఉన్నాను. వాళ్ళకి ఏం కావాలి ఏందనేది ఆన్లైన్ రైట్. సమాజం అంతా వేలెత్తి చూపుతున్నప్పుడు, నీ కామన్ జీవితంలో ఏదో లోపం ఉందని చూపిస్తున్నప్పుడు, నీ ఆత్మవిశ్వాసం పోయినప్పుడు, నీ పక్క నుండి ఒక అన్నగా చందు అన్న ఇచ్చే మోటివేషన్ నీకు బాగా నచ్చింది ఏంటి? ఫస్ట్ థింగ్ నాకు ఎప్పుడు చెప్పే మాట, నేను స్టార్టింగ్ సంస్థ నుంచి అడుగు పెట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి నాకు తను చెప్పే మాట ఏంటంటే, అసలు నువ్వు బ్లైండ్ లాగానే కనిపించవరా మా ఎవరికి, అసలు ఏ యాంగిల్లో కూడా నువ్వు మాకు అంటే లైక్ నార్మల్స్కి తీసిపోవు, అసలు ఎందుకు ఏమన్నా నేను చిన్నగా అంటే చిన్న డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు దాని గురించి, ఎందుకు ఆలోచిస్తున్నావు, అసలు ఇంకా నేను ఆ మూడ్లోంచి బయటకు వచ్చేదాకా హిల్ ప్రొటెక్ట్. అంటే ఏంటంటే తను ఏమంటుంది అంటే, నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను గడ్డం గీసుకొచ్చినా లేకపోతే ఏదైనా చూసినా ఎవరైనా 2-3 చెప్పారు అనుకో, అన్న నేను చూడండి కళ్ళు ఇచ్చింటే బాగుండన్నా దేవుడు నాకు అనేది, కళ్ళు ఇస్తే బాగుండన్నా, కొంచెం ఒక 5 seconds అట్లా ఇచ్చిపోయినా బాగుండనా అనేది అన్నప్పుడు నాకు అనిపించేది, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు నాకు అర్థం కాదు, నువ్వు స్పెషల్ రా అంతే, నువ్వు కళ్ళు ఉండుంటే నువ్వు నా దగ్గరకు వచ్చేదానివి కాదు, నువ్వు ఎవరో నాకు తెలిసేది కాదు కదా, కళ్ళు లేవు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కలిపిండు, ఇక్కడ తీసుకొచ్చిండు. అంటే అదే ఇంకా ఇంకేం అవసరం లేదు, కోరుకోమాక నువ్వు, అది అవసరమే లేదు, వచ్చిందా పర్వాలేదు, వచ్చింది రాకపోయినా పర్వాలేదు, నాకు నువ్వైతే ఎప్పుడు బ్లైండ్ కనపడవు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్న, నాకు దేవుడు చెల్లెలు ఇయ్యలేదని చాలా ఫీల్ అయ్యేటోడిని. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ మౌని ఎక్కువ నాకు, ఇంకా ఎక్కువ ఎందుకంటే చాలా ఇయర్స్గా నాకు ఉంది కాబట్టి పక్కనే వీళ్ళంతా మారుతూ వస్తూ ఉంటారు. తను ఏంటంటే ఏది ఉన్నా సరే, నాకు క్రికెట్ ఆడొచ్చి బాల్ దెబ్బ తగిలింది అంటే కథం, ఆయిల్ పట్టుకొని ఆయిల్ మసాజ్ చేయడానికి, చేతికి దెబ్బ తగితే రాయడానికి, తలకి నూనె పెట్టడానికి, అవసరమైతే అన్నాలు తినిపించిన రోజులు కూడా ఉన్నాయి. నాకు అన్నం తినిపించి నేను అన్నం తింటే తను ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోయింది కానీ నా ప్లేట్ నేను తీస్తున్నా కానీ, నేను అన్నం తింటే తనే ప్లేట్ తీస్తుంది నాది కబానా, నువ్వు తీయకున్నా నువ్వు ఆడనే కడుక్కుంటా, పోయి తీసుకపోయి ప్లేట్ ఆడబెట్టేసి వస్తుంది. మా నాన్న అప్పుడప్పుడు లో అవుతాడు, అయ్యి వాడు ఏందో వాళ్ళ లైఫ్ ఏందో నాకేం అర్థం కావట్లేదు, జాబ్ కొట్టమంటే కొట్టట్లేదు, వాడితో కలుసుకుంటే ఎమ్మటే అయిపోతుంది, వాడికి కొట్టట్లేదు, చదువు మీద దాని మీద మళ్ళీ కూర్చుండడం అయిపోద్ది, కానీ వాడు ఏం చేయట్లేదు, సినిమా గురించే ఆలోచించుకుని కూర్చుంటున్నాడు, ఎన్ని రోజులు ఇలా అని చెప్పి మా నాన్న బాధపడితే అరొక అర్ధగంట మా నాన్న సెట్ చేసేస్తుంది. అట్లా మా నాన్న తర్వాత వచ్చి ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది చేయని, నీకు సపోర్ట్గా ఉంటా అంటాడు. అట్లా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ అదే బాధ కలుగుతుంది, మళ్ళీ అట్లనే నా దాకా చెప్పు, ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటారు ఎక్కువ గంటలు నాకంటే. కంటిన్యూస్ ప్రాసెస్ అది అట్లనే అవుతూ ఉంటుంది. జాబ్ కొట్టినప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ నేను అంటే నాకు జాబ్ కొట్టినప్పుడు నేను చెప్పాను, నేను ఈ జాబ్ చేయను, నాకు అంత దూరం వెళ్ళి ఆ జాబ్ చేయడం ఇష్టం లేదు, నేను కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేసిన, నాకు కొంచెం మార్క్స్ ఇష్యూ వల్ల చిన్న ర్యాంక్ వల్ల కొంచెం లెవెల్ చిన్నది వచ్చిందన్న లైట్గా. సో తను ఇంకా మా డాడీ ఇద్దరు చెప్పారు ఏంటంటే, ఫస్ట్ చిన్నదా పెద్దదా చూడకు, ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ కావాలి, సో నువ్వు ఎక్కడున్నా చదువుతావు కాబట్టి నువ్వు వెళ్ళి చదవడం. నేను జాబ్ వచ్చినప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేనన్నా, నన్ను బయటికి తీసుకొచ్చిందంటే తను ఇంకా మా డాడీ. సో యా అట్లా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూర్చొని నువ్వేం చేస్తావో మాకు తెలీదు, పెద్ద జాబ్ కొట్టు, బట్ నువ్వు జాబ్ చేస్తూనే ఉండాలి అని అన్నారు. సో దట్ వాజ్ అట్లా వెళ్ళింది. గ్రేట్ గ్రేట్. ఇక్కడ చరిత కామాక్షి సినిమా ఎవరెవరు చూసి? నేనే చూసిన అన్న, చూసా ఇందాక రిలీజ్ అవ్వగానే అప్పుడే చూసినట్టు. ఓకే సూపర్. సరే నువ్వు చెప్పు, చరిత కామాక్షి సినిమా పబ్లిక్ ఎందుకు చూడాలి? సార్ నేనే ఉన్నా, నేను ఎందుకు చూడాలి?
చిడత కామాక్షి అనేది ఒక మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ, టోటల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. లైక్ సినిమా వాళ్ళు ఎట్లా ఉంటారు లోపల, అక్కడ అసలు ఏమేమి జరుగుతుంది అనేది ఏ మూవీలో రిలీజ్ చేయలేదు నాకు తెలిసి ఇప్పటివరకు. చందన రిలీజ్ చేసినాడు. అండ్ చిడత కామాక్షి ఎందుకు చూడాలి అంటే ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం చూడాలి నేను చెప్పేది. ఎస్, చందు అన్న బయటికి వస్తే, చందు అన్నతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం అందరూ బయటికి వస్తారు. అట్ ది సేమ్ టైం తన వెనకున్న ఇక్కడ ఉన్న అందరూ బయటికి వస్తారు. ఒక్కొక్కరు లైఫ్ నిల్చుంటే అన్న వాళ్ళ ఫ్యామిలీస్ అసలు ఎంత హ్యాపీగా ఉంటాయో మాకు తెలుసు. ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వెళ్ళేటప్పుడు మీ చేతుల్లోనే వదిలేసి వెళ్తున్నాం అని చెప్తారనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని తన భుజాల మీద వేసుకొని నడిపించాలి అన్న మొత్తం ఫిక్స్ అయిపోయినాడు. ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో నేను నా మూవీ బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న ఆ మూవీ అంటే మా అందరికి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ మూవీ బయటికి వస్తే నెక్స్ట్ మూవీ ఖచ్చితంగా తనకి ఆపర్చునిటీ వస్తుంది. సో నా మూవీ బయటికి రావాలి, నా మూవీ బయటికి వస్తే ఖచ్చితంగా మీరు అందరు బయటికి వస్తారా అని చెప్తా మమ్మల్ని అట్లా లైక్ పుష్ చేస్తూ. అన్న హానెస్ట్లీ చెప్తున్నా, తను ఫండ్స్ కోసం తిరిగిండు, తనతో పాటు నేను తిరిగిన. 3-4 days ఫుడ్ తినడన్నా, ఒకరోజు ఫుడ్ తింటాడు. అది బతిమలాడితే మళ్ళీ ఆ నెక్స్ట్ 3-4 days తినడు. ఎట్లా కాపాడుకోవాలి నేను మిమ్మల్ని? ఎట్లా కాపాడుకుంటే మీరు అందరూ బయటికి సెట్ అవుతారు? కొన్ని రోజులు స్టాఫ్కి ఫీజు ఇవ్వలేక మాలో మేమే క్లాసెస్ చెప్పుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. స్టాఫ్ కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు బ్యాక్. సో మాలో మేమే ఎవరికైతే ఎంత నాలెడ్జ్ తెలుసో ఆ నాలెడ్జ్తో షేర్ చేసుకొని ఇవాళ నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన. అంటే హీరోస్ని చూస్తుంటాము, చాలామంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళంటూ వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ ఒక డైరెక్టర్గా ఇంకా సెటిలే కాలేదు, ఇంకా నీ లైఫ్లో నువ్వే ముందుకు వెళ్ళలేదు. అట్లాంటిది సెటిల్ కాకముందే నీ లోపల ఉన్న నిజమైన మనిషి ఇగో ఇంతమంది మనుషులకు అన్నం పెడుతున్నాడు, వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సినిమాని బ్రతికిద్దాం, జీవనాన్ని పక్కా బతికిద్దాం. 100% చరిత కామాక్షి సినిమాని బ్రతికిస్తే ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఇంతమంది జీవితాలకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. పబ్లిక్ అందరు చూస్తున్నారు, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి. అన్న ఫస్ట్ నాకు మీ ఫోన్పే నంబర్ ఇచ్చేయండి అన్న. నంబర్ చెప్పండి. చలో, నా తరపు నుంచి నాకు తోచిన ఒక చిన్న డొనేషన్ ఈరోజు సంస్థానం చేసిన. చూసిన వాళ్ళంతా ఈరోజు ఒక్కటే చెప్తున్నా, మీరు ఫస్ట్ సినిమాని చూడండి, సినిమాని బతికించండి. సినిమా బతుకుతే అన్న బతుకుతాడు, అన్న బతుకు సంస్థానం బతుకుతుంది. సినిమాని చూసి సినిమా నచ్చితే ఒక టికెట్ పైసలు కింద కనబడుతున్న నంబర్కి వేయండి, సంస్థాంది. ఇంకో వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. అంతే, దీనికి మించి నేను ఏం చెప్పా. ఆయన అన్న ఇంకా మీ దగ్గర ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ ఈరోజు జీవనందం కూడా ప్రదర్శించాలి వాళ్ళ టాలెంట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చేయి సరేనా? ఛానల్ పేరు HYT క్రియేషన్స్. HYT క్రియేటివ్. ఓకే, HYT క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, నువ్వు స్టార్ట్ చేయి. Ladies and gentlemen, today India versus Pakistan. This is the T20 World Cup 2026. In this match today, match number 27, Pakistan is won the toss and elected to field first. Now, okay, the Pakistan is so India is batting completed. Score is 176. Ishan Kishan is a wonderful knock today. 78 runs. Now India has come to the bowling attack to the now fast bowling to Hardik Pandya. Oh, well that catch! What a catch today! First ball, Farhan is gone. What a wicket! What a flying start today in this match to Hardik Pandya. Wonderful taken, first over, in-form batter. Farhan is gone without no scoring disturbance. 0 for 1 to Pakistan. Okay, to Surya Kumar Yadav. What a shot! High flying in the air, flying in the air. Oh, catch! What a beautiful catch that's taken. Shivam Dubey. What a wonderful catch. All the ground covering.
What a wonderful catch. Wonderful match today. India versus Pakistan. Very smoothie. Jay. Very Jay. సో అట్లా ఓకే, నేను ఇంతమంది మోటివేషనల్ స్పీకర్స్ని చూసాను కానీ ఆ, నాకు మీరు చెప్పినటువంటి అంటే నేను లాస్ట్ 2024లో ఒక వీడియో చూసాను. ఓకే ద బెస్ట్ మోటివేషన్ అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్ షఫీక్ అంటే నేను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ఇమిటేట్ చేస్తావా? సో అది ఇక్కడ ఇంకా బాగా వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళిన వాళ్ళు వెంకట్రావు ఇట్రా. ఏం చేశాడు వెంకట్రావు? పాటలు అద్భుతంగా పాడతారు. అవునా వెంకట్రావు, ఒక పాట మా కోసం ఇట్రా. నా పేరు వెంకట్రావు అండి. నేను ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చానండి. నేను ఇక్కడ వీళ్ళతో నాకు 6 years నుంచి ఒక మర్చిపోలేని చాలా బాండింగ్ ఉంది నాకు. ఇప్పటికి కూడా వీళ్ళతో బాండింగ్ ఉంది. స్టిల్ నేను ఇక్కడే ఉంటున్నాను. నా ఏమేంటంటే ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి అని, ఒక మంచి టైపిస్ట్ అవ్వాలని నా ఎయిమ్ అండి, మా అంబిషన్. అది ఏం చదువుకుంటున్నావు ప్రజెంట్ అయితే నేను డిగ్రీ అయిపోయింది. నైస్ గ్రేట్. నీలో ఉన్న టాలెంట్ చూపించు పబ్లిక్. నీవే 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 నేనంట, నీవే లేక లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, వెళ్ళలేని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట, నీవే లేక లేనంట, నా కలలను కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా, నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా, కనిపించకపోతే బెంగై వెదికావే, కన్నీరే వస్తే కొంగై తుడిచావే, నీవే 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 నేనంట, నీవే లేక లేనంట. నైస్ సో ఇప్పటి వరకు వీళ్ళందరి మీద మీకు ఒక ఒపీనియన్ ఉండే, ఇప్పుడేమనిపిస్తుంది అన్న? అసలు టాలెంట్ అనేది ఇక్కడ ఉంది, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. నిజంగా గ్రేట్. ఇప్పుడున్న సమాజంలో ఇంట్లో ఒక ఆడపిల్ల పుడితే భారంగా భావించే సమాజం. నినాక మొన్న ఒక వీడియో చూస్తే అయితే పాప 21 years ఏమో అంట, లవ్ మ్యారేజ్, చిన్న పాప పుట్టేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి డస్ట్బిన్లో వేస్తారు ఆడపిల్ల అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంతమంది ఆడపిల్లలకు జీవితాన్ని ఇస్తున్నాడు. వేరే వాళ్ళకు పుట్టిన వాళ్ళను తనకు తీసుకొని వాళ్ళకి జీవితాలను ఇస్తున్నాడు. సో ఏం చేద్దాం చరిత కామాక్షి సినిమాని? గట్టిగా కాన్ఫిడెన్స్ మీ దగ్గరనే లేదు, 6 కొట్టించేద్దామా? నైస్. నేను హమర్ ఫాతిమా. ఓకే. నేను బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ 2nd year చదువుకుంటున్నాను. గ్రేట్. నేను ఈ సంస్థానికి హెడ్ గర్ల్ని గర్ల్స్కి. ఓకే. నేను ఇక్కడికి వచ్చి 4 months అవుతుందన్న. ఓకే. కానీ చందన్నకి చాలా దగ్గర ఉన్నాం మేము. ఈ మోని అక్క, మమత అక్క వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, చాలా బాండింగ్ ఉంది. కానీ మేము ఈ 4 months అయింది వచ్చి, కానీ మేము కూడా చాలా దగ్గర ఉన్నాము. అన్న ఈ మూవీ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు, మేము దగ్గర ఉండి 4 months నుంచి చూస్తున్నాం అన్న. చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ చరిత్ర కామాక్షి మూవీ చూడండి. చందన్నని కాదు, మా జీవితాలు ముందుకెళ్తాయి. అందుకు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలన్న.
అన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి అన్న, ఎట్లా వాడతారన్న? వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఫోన్ ఎట్లా ఫోన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఇస్తే ఆట ఆడుకుంటారు, అందరూ ఆట ఆడుకుంటారు. వైరస్ కూడా క్లియర్ చేసుకుంటారు, వాళ్ళ వైరస్ వాళ్ళు క్లియర్ చేసుకుని నీట్గా సెట్ చేసుకుంటారు. బాబా యాక్చువల్లీ వీళ్ళకి ఒక లిపి ఉంటుంది, అది బ్రెయిలీ లిపి. బ్రెయిలీ వీళ్ళు బేసికల్లీ ఒక NVDA అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. NVDA అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ సాఫ్ట్వేర్లో వాళ్ళకి మొత్తం ఫోన్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లో కావచ్చు దేంట్లో అయినా కూడా ఆ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల టాక్ బ్యాక్ వస్తుంది. వాళ్ళు ఏం ప్రెస్ చేసినా అది నెంబర్ కొడితే 9 అని కొడితే 9 అని బయటికి చెప్తుంది. ఓకే. మిస్డ్ కాల్ ఫ్రమ్ అని చెప్పి బయటికి చెప్తుంది. కాలింగ్ ఫ్రమ్ అని చెప్పి అందరూ ఫోన్ ఇట్లా అవలీలగా వాడేస్తారు చాలా బ్రహ్మాండంగా. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత మంది ఆల్రెడీ జాబ్స్ కొట్టి వెళ్ళిపోయిన? 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టి బయటకు వెళ్ళారు. అందులో ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఉంది. ఒకలేమో యూనివర్సిటీ, మన OU యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో 5 yearsకి నెక్స్ట్ 5 yearsకి 45,000 స్టైఫండ్ వచ్చింది అనమాట వాళ్ళకి. దానికి ఒక సీటింగ్ కొట్టారు ఒకళ్ళు. సో మొత్తం ఒక 8 మంది దాకా కొట్టారు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు. నా సెంట్రల్ గవర్నమెంట్లో నేను బేసికల్లీ ఫస్ట్ జాబ్ కొట్టించేటప్పుడు నేను ఏం ఆలోచించిన అంటే, ఫస్ట్ రషీద్ వాళ్ళ పాప వీళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇది ఒకటే కాదు, వీళ్ళందరికీ ఎన్రోల్ అని ఫుడ్ పెడతాం ఫ్రీగా. ఇది కాదు ప్రతి ఒక్కరు చేసేది, ఇది ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది వీళ్ళకి. అది కాదు, వీళ్ళు లైఫ్లో నుంచోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నుంచి జాబులు కొట్టాలని నాకు సంకల్పం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 6 to 8 months పట్టింది మాకు ఫస్ట్ జాబ్ రావడానికి. అన్ని ఏది వస్తే ఆ నోటిఫికేషన్లు పెట్టేయడం, దానికి వీళ్ళకి ఏమేమి ఉన్నాయి బెనిఫిట్స్ చూసుకోవడం, వీళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకోవడం, దాని స్కీమ్స్ అంటే వీళ్ళకి మనకి ఒక 100 పోస్టులు మనకు ఉంటే వాళ్ళకు 3-4 పోస్టులు ఉంటాయి. ఆ 3-4కి వీళ్ళకి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. దానికోసం వీళ్ళకి మళ్ళీ ప్రిపేర్ చేయడం, మళ్ళీ స్క్రైబ్ ఎతకడం, స్క్రైబ్ని తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళకి తగ్గట్టుగా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ మీద కూర్చోబెట్టడం, ఇవన్నీ సెట్టింగ్ చేయాలి. ఫస్ట్ జాబ్ కొట్టినాక నాకు అనిపించింది, ఆ రోజు లిటరల్ వీడియో ఒకటి ఉంటుంది, నేను ఏడ్ చేసిన అనమాట, ఎమోషన్ తట్టుకోలేక. ఇది కదా జీవితంలో కావాల్సిన ఆనందం. ఒకటి జాబ్ కొట్టి వాడు సన్మానం చేసుకుంటుంటే కళ్ళ ముందు, దానికి కారణం మనమన్న ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు, అది సామాన్యుడు నేను కొట్టలేకపోయినా వాళ్ళతో కొట్టించినప్పుడు నాకు ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని నేను ఫేస్ చేసినప్పుడు ఆ రోజు నేను ఏడ్చుకుంటేనే ప్రామిస్ చేసిన వీడియో ఉంటుంది ఇన్స్టాలో మన దగ్గర. ఈ రోజు నుంచి వీడు కొట్టిండు కదా, ఈ రూట్ పట్టుకొని ఎంతమందిని కొట్టిస్తానో చూడండి అన్న. 3 నెలలు కొట్టి చెప్పిన ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 yearsలో 8 సెంట్రల్ గవర్నమెంట్ జాబులు పడ్డాయి. 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబులు. వా, ఈరోజు వాళ్ళు వేరే వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉన్నారు. అయితే ఇప్పుడు వేరే వాళ్ళ దాకా వద్దు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోగలిగితే చాలు ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే మెయిన్ చెప్పేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు తక్కువ, 30,000, 40,000, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేయాలి. అదే 30,000కి, అదే 20,000 రూపాయలకి. నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ ఏం మారదు. ఎంత చెట్టుకు అంతే కాలన్నట్టు ఆ 30,000కి తగ్గ అప్పులు వెళ్ళిపోతాయి. వీళ్ళు బతకలేరు, హాయిగా సంతోషంగా ఉండలేరు. ఈ రోజున 30 ఏం రావు. పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకంటే ఒక లైఫ్లు రావాలి, మనలాగా సాదాసీదాగా బతకగలగాలి, ఒక కారు పెట్టుకోవాలి, ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, వాళ్ళు నడుపుకోవాలి, జీవితాన్ని మంచిగా మనలాగా చూడాలి. మండికి వెళ్ళాలంటే పోయి తిని రావాలనిపించాలి. అరే అది మనది కాదు అన్న ఫీలింగ్ ఉండకూడదు అలాగే. సరే స్విమ్మింగ్ మనం ఎందుకు పోవాలి, అది కూడా వెళ్ళొచ్చు మనం సినిమా థియేటర్కి. సో సోషలైజ్ అవ్వాలి అంతే. మనం కలుపుకోవాలి వాళ్ళని. ఏదో నేను చెప్తున్న జనాలకి ఎట్లుంటారంటే, వాళ్ళని చూడగానే అయ్యో పాపం అంటారు. పాపం కాదు, వాళ్ళతో ఒకసేపు ట్రావెల్ చేసినాక నేను పాపం అనిపిస్తుంది వాళ్ళకి, మనకు అనిపించాలి. అవునా, ఒకసారి ఇట్లనే బస్ స్టాండ్లో అన్న ఇద్దరు ఇట్లా సైకిల్ చేస్తున్నారు, ఏం చేస్తున్నాడు వాళ్ళకు మాట రాదు. వాళ్ళు సైకిల్ చేసి ఒక 10 minutes కూర్చుంటే అనిపించింది, అసలు ఎన్ని మాట్లాడేస్తున్నారో మనకు అర్థమైతే లేదు, వాళ్ళు ఏమేమో మాట్లాడేస్తున్నారు. అట్లా దేవుడు ఒకటి ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా ఇంకోటి ఇచ్చే ఉంటాడు. అండ్ ఈరోజు నేను ఆన్ మీడియాలో పబ్లిక్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్న, బ్లైండ్స్ తోటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫౌండేషన్లు పెట్టి వీళ్ళని బస్ స్టాప్స్ దగ్గర అక్కడిక్కడ పెట్టేసి వీళ్ళతో పాటలు పాడించి డబ్బులు తీసుకుంటున్నారు అన్న. రైట్. సో నా ఇంటెన్షన్ ఏముంది అని అంటే, కుదిరితే చదివిద్దాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కరెక్ట్. ఎందుకంటే రోజు రోజుకు మానవత్వం ఎట్లయినా వస్తుంది. మంచితనం పేరు మీద వ్యాపారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులలో మనం నిజంగా మానవత్వ దృక్పథంతో ఏదైనా చెయ్యాలంటే వాళ్ళకు చదువునిస్తే చాలు. వాళ్ళ జీవితాలపై వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు, ఇంకో నలుగురికి చదివించగలుగుతారు. వాళ్ళు మేమే చదువుతలేమో, మేమే చదివి ఉద్యోగాలు కొడతలేము, నువ్వు చదువుతావు పెద్ద అంట. అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఏంటి? మన పిల్లలు 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. హైదరాబాద్ మొత్తంలో ఏ హాస్టల్ అయినా తీసుకురండి, ఏదైనా తీసుకురండి, ఇన్ని జాబులు ఇంత తక్కువ. 0 to hero రెండిట్లో చూడండి ఎక్కడ కూడా. ఆయన పక్కన పెడితే నేను ఎందుకు ఇప్పుడు నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద నేను హోంవర్క్ చేస్తా, సినిమాకైనా అదే హోంవర్క్ చేస్తా, దీనికైనా అదే హోంవర్క్ చేస్తా. పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు తెప్పడం వల్ల వాళ్ళ జీతాలు అనేవి తక్కువ వస్తాయని నేను రికగ్నైజ్ చేసిన థింగ్ ఏంటంటే, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ సెక్టార్స్లోనే సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పియాలి. అది సాఫ్ట్వేర్ వీళ్ళు ఎట్లా చేస్తారు అనుకుంటారు. సాఫ్ట్వేర్ వీళ్ళు ఎట్లా కొడతారు, అసలు మేమే చేయలేకపోతున్నాం వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా దగ్గర
ఇక్కడ ఈ పిల్లల మొత్తానికి టీచింగ్ చేసే ఒక సార్, పిల్లలకు టీచ్ చేసే సార్ బ్లైండ్. ఆయన జేపీ మోర్గన్ కంపెనీలో 26 lakhs ప్యాకేజ్. ఆయన వీళ్ళకి టీచ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ వచ్చు, నాకు కూడా వచ్చు, నేను అలానే నేను చెప్పను వాళ్ళకి చదువు, వాళ్ళు చెప్తేనే వీళ్ళకి ఎక్కుతుంది. ఎట్లా చెప్పితే ఎక్కుతుందో వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్, 3-4 ఫ్యాకల్టీస్ని పెట్టినా నేను ఇక్కడ, అందరూ బ్లైండ్. వాళ్ళు వచ్చి వీళ్ళకి టీచ్ చేస్తారు. వీళ్ళు కాలేజీకి వెళ్ళడమే కాక కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ గేమ్స్ ఈజీగా ఆడగలుగుతారు, ఈజీగా ఆడుతారు. అవి చెస్ అన్నీ ఉంటాయి, ఏదైనా. సో బాల్ లోపల క్రికెట్ బాల్ చూపించండి అమ్మా. సో సౌండ్ వల్ల రికగ్నైజ్ చేస్తారు బాల్ ఎక్కడ ఉంది ఏంటి. క్రికెట్ ప్లేయర్ ఇద్దరు, మౌని అండ్ మహేశ్వరి, వాళ్ళిద్దరు నేషనల్ క్రికెట్ ప్లేయర్స్. ఎవరెవరు? మౌని, మహేశ్వరి. నోడు నేషనల్ క్రికెట్. నైస్. 2 టోర్నమెంట్స్కి వెళ్ళి వచ్చారు మొన్న. ముంబై తర్వాత ఇంకోటి ఎక్కడమ్మా, ఒడిస్సా. నేషనల్స్. సో నేను చెప్పేది అది, వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ వేదాన్ మీడియా ఛానల్ ముందు చెప్తున్నా నేను, ఇది ఒక ఛాలెంజ్ అనుకోండి, లేదా ఇష్టపూర్వకంగా చెప్తున్నా, అది జరగాలని చెప్తున్నా. ఖచ్చితంగా వెరీ సూన్ మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్కి ఒక ప్లేయర్ వెళ్తుంది. ఇంటర్నేషనల్ ఇండియా జెండా కప్పుకొని ఒక ప్లేయర్ వస్తుంది ఇక్కడికి. వండర్ఫుల్. ఇండియా జెండా కప్పుకొని రావడమే కాదు, మీడియా మొత్తం, ఇండియా మీడియాని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నించోబెడుతుంది. సక్సెస్ అవుతుంది కన్ఫామ్, నాకు తెలుసు. అది నా టార్గెట్ ఇప్పుడు అదే. ఇప్పుడు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాదు, వీళ్ళకి ఈ జాబ్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళని అక్కడ మళ్ళీ ఎదవలం చేస్తున్నారు. అమ్మా నువ్వు కూర్చో, నువ్వేం పని చేయమాక, నీ కళ్ళు లేవు కదా కూర్చో, నీకు కనపడదు కదా కూర్చో, మళ్ళీ ఎదవలు అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ క్యాపబిలిటీ అది కాదు. సార్ నేను చేస్తాను సార్ అనలేరు, గట్టిగా చెప్పలేరు. అదే సాఫ్ట్వేర్ అయితే డెఫినెట్లీ వాళ్ళు కాల్ పిక్ చేయగలుగుతారు, ఆన్సర్ ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఒక పనప్ప చెప్తే సిస్టంలో గప్ప చేయగలుగుతారు. వాళ్ళు తప్ప ఇంకో పని వాళ్ళు చేయలేరు, వేరే వాళ్ళు చేయలేరు. యాక్చువల్లీ నువ్వు అన్నమాట నిజమే అన్న. వీళ్ళంతా వీళ్ళ ప్రతిభ చూసినాక అసలు వీళ్ళ కళ్ళు లేవనే విషయం నేను మౌనిక అన్నారు కదా, అట్లనే ఇక్కడ అసలు నిజంగా వీళ్ళకి లేవన్న విషయాన్ని మర్చిపోతున్నా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా సాఫ్ట్వేర్ జాబ్లు కొట్టడం వల్ల జాబ్ సెక్యూరిటీ లేదనుకుంటారు అందరూ. మనం చేస్తాం ఏదో పనులు, జాబ్ ఎక్కినాక జాబ్ వచ్చేదాకేమో జాబ్ రావాలి, జాబ్ వచ్చినాకేమో ఇష్టం వచ్చినట్టు లీవులు పెట్టుకోవడం, పని చక్కగా చేయకపోవడం వల్ల పీకి పడేస్తారు లే ఆఫ్స్. వీళ్ళ పని వీళ్ళకి ఏదైనా పనప్ప చెప్తే నీకు పిన్నట్టు పోదు, పిన్నిట్టు పోదు, పర్ఫెక్ట్ చేస్తారు. చెక్కు చెదరనట్టు వాళ్ళని ఎందుకు తీస్తారు? వాళ్ళు ఇంకా నేర్చుకునే ఉద్దేశం మీదే ఉంటారు, ఎప్పుడు ఏదో నేర్చుకునే దాని మీదే ఉంటారు. అండ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ 3 years సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నువ్వు కొడితే 4 lakhs ప్యాకేజ్ కార్డు ఉంటే 3 years సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు వీళ్ళు 10 lakhs ప్యాకేజ్ కాడికి వెళ్తారు. సో దట్ ఇంటిని వాళ్ళకి లైఫ్ స్టైల్ని వీళ్ళు కూడా లోన్లు పెట్టి ఇల్లు కొనే స్టేజ్ ఇంకా బెటర్గా బతకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నా, మేము ట్రైన్ చేసే విధానం కూడా ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ తగ్గట్టుగా మేము ట్రైన్ చేస్తున్నాం. అంటే ప్రైవేట్ కంపెనీస్లో వాళ్ళకి ఏం కావాలి, బ్లైండ్ నుంచి ఏం కోరుకుంటున్నారు, అదే ఇక్కడ నేర్పిస్తున్నా. సో దట్ ఇయర్లీ 5 members జాబ్లు వస్తాయి. ఇప్పుడు 5 people ఫ్రమ్ దిస్ ఇయర్ ప్రతి ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్లో జాబ్లు వచ్చాయి. వీటి కంపెనీస్లో కొడతారు, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ కొడతారు. ఇప్పుడు MNC కంపెనీస్లో జాబ్స్ కొడతారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. సో దట్ నేను ఇయర్లీ 5 members చొప్పున వేసుకున్నా. నెక్స్ట్ 5 years 25 people నేను ప్రొడ్యూస్ చేయగలుగుతా. అంటే 25 కుటుంబాలు నేను కాపాడగలుగుతా. దానికి నేను కష్టపడేది ఏంది, నేను చేయగలిగింది ఏంది, ఇదే నేను చేయాల్సింది. నేను సినిమా చేసుకుంటూ ఇది ముయ్యకూడదు. సో ఇప్పుడు చరిత కామాక్షి అనే సినిమా ప్రారంభించినప్పుడు నీ గోల్ ఇది కాదు అస్సలు. ఒక డైరెక్టర్గా నిలబడాలి, ఇంకో 4 సినిమాలు నాకు రావాలి. కానీ ఈరోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు నీ గోల్ మొత్తం మారిపోయింది. నువ్వు బ్రతికితే వీళ్ళు బ్రతకాలి. సో వెరీ క్లియర్, పబ్లిక్కి చాలా క్లియర్గా అర్థమైంది. చరిత కామాక్షి సినిమాని వేదాన్ మీడియా దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాని సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెస్తారు. వీళ్ళ బ్రతుకుల్లో ఎంతో కొంత సహాయం, సినిమాని చూసి వీళ్ళ బ్రతుకుల్లో వెలుగుని నింపిన వాళ్ళు అవుతారని నమ్మకం బరాబర్ నాకు ఉందన్న. ఆ నమ్మకం మాకుండే బట్టే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం. అంటే రిక్వెస్ట్ చేయకుండానే వచ్చినాం. బట్ నేను చెప్తా, అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. అండ్ మీరు చేసే కంటెంట్ ఎట్లుందంటే దీనికి సంబంధం లేని కంటెంట్, ఎక్కడ అన్యాయం ఉంటే ఆడ మీరు ఉన్నారు. ఇప్పుడు నేను ఇది అడగచ్చా లేదా అని కూడా నేను చాలా రోజులు అనుకున్నా. అన్న చెప్పిన తర్వాత కూడా వేదాంత్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు కూడా నేను అడగాలా వద్దా, మనోడు ఇది కాదే స్ట్రీమ్, ఇది కాదు అసలు సినిమా సైడ్ లేడు మనోడు, అటు అందరితోకి వెళ్తున్నప్పుడు మనం పిలిస్తే అది ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అని నేను ఆలోచించిన. బట్ ఎక్కడో గట్స్ వస్తే మాత్రం లైఫ్ మారిపోతుంది ఖచ్చితంగా అన్న. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ. ఇంత ఓపెన్గా ప్రమోట్ చేయగలుగుతున్నా. సో మీరు ఫైనల్గా జీవనన్న తోటి మీ బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? చరిత కామాక్షి నన్ను జీవనన్నం కలిపింది. చరిత కామాక్షి ప్రివ్యూకి యాక్చువల్లీ జీవనన్న నాకు తెలియదు ఫస్ట్. అంటే ఇప్పుడు ఒక ప్రివ్యూ, ఇప్పుడు నార్మల్గా ఎంతో మంది డైరెక్టర్ సినిమా బాగుంది, లేకపోతే నువ్వు చేస్తున్న పని బాగుంది, సరే మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ. కరెక్ట్. కానీ
చరిత కామాక్షి సినిమాని ప్రమోట్ చేయడానికి ఒక 200 కిలోమీటర్ దూరం నుంచి వేరే పనులున్న పక్కన పెట్టి వచ్చి కూర్చొని లేదు చేద్దామని ఇంత టైం ఇచ్చినంటే అంత క్లోజ్ బాండింగ్ ఎక్కడ మొదలైందంటే సినిమాని ప్రమోట్ చేసే అంత. బేసికల్లీ నేను ప్రివ్యూ రోజు ఏదైతే ఉందో అన్న వచ్చినట్టు నాకు తెలియదు. అన్న వేరే మ్యూచువల్ నుంచి వచ్చారు, అభయ అన్న త్రూ వచ్చారు. సడన్గా ఆడ పోయి చూడగానే అన్న ఉన్నాడు. అన్న మీరు వచ్చిరా అని చెప్పంటే నన్ను పక్క తీసుకెళ్ళి ఇట్లా అడిగారు, మలయాళం ఇది ఎటువైపు నువ్వు అది అని అడిగినప్పుడు అన్న ఇదే అన్న అది అని చెప్పిన తర్వాత అయిపోయింది. అక్కడ అందరూ చెప్తున్నారు, దాంతోపాటే తీసుకున్నా. అన్న చూసినట్టు సినిమా ఎన్ని బొక్కలు కనపడ్డాయి ఇందులో అని చెప్పి నేను భయపడుతున్నా. 2 days తర్వాత అన్న ఫోన్ చేసిండు నాకు, నైట్ ఒక 8 o'clock అట్లా అన్ననే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మైండ్లోంచి పోతలేదు నాకు అది, నాకు మైండ్లోంచి పోతలేదు అది ఏంది అసలు, ఏంది ఎట్లా రాసినవారు, అది ఎట్లా తీసిరు అసలు మీరు సినిమా, అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్ తడుగుడ్డు వేసుకొని కూర్చోవచ్చు, ఈ వర్డ్ నేను గుర్తుపెట్టుకున్నా. ప్రొడ్యూసర్ తడుగుడ్డు వేసుకొని కూర్చోవచ్చు, సినిమా అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పిండు. అప్పటికి నాకు ఏంటంటే అన్న చెప్పిన విధానం ఏదైతే ఉందో అవసరం లేదు అన్నకు, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అన్న నాకు చిన్న సినిమాకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని పనులు పెట్టుకొని ఇన్ని పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని కూడా నాకు ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే అన్న చెప్పిన ఆ 5 minutes నాకేమనిపించిందంటే జెన్యూనిటీ కనపడ్డది. అరే అప్పటికి అన్న తెలియదు ఇవన్నీ సంస్థానము ఇవన్నీ ఏవి తెలియదు అన్నకి. ఒక సినిమా పరంగానే నాకు ఫోన్ చేశారు అన్న. నాకు చాలామంది అప్రిషియేట్ చేశారు, కొంతమంది చాలామంది నాకు మాట్లాడేది, కానీ అన్న గుర్తుండిపోయాడు. సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నప్పుడు కూడా, ఇంకా డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్ వస్తుంది అన్నప్పుడు కూడా నాకు అన్ననే గుర్తొచ్చిండు. అన్న కాడికి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా డబ్బులు లేవు. అయితే నేను వెళ్ళి ఇప్పుడు అసలు చాలా గట్టి పాయింట్ ఫోన్ చేసిన అన్నకు ఫోన్ చేసి, అన్న నేను ఇట్లా చందుని మాట్లాడుతున్నా అంటే చెప్పు తమ్ముడు అది ఇది అంటే, అన్న ఇట్లా సినిమా మనది ఉంది కదా అంటే, ఆ చరిత కామాక్షి అంటే అది ఓటీటీ తీసుకుందన్న, డైరెక్ట్ ఈటీవీ విన్నాను అంటే, ఈటీవీ తీసుకుందా అది మంచి వెరీ గుడ్ అన్నారు. అన్న అది ఒక చిన్న హెల్ప్ కావాలన్నా, నాకు సపోర్ట్ కావాలి మీది, మీరు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతానా, మీరు తప్పుగా అనుకోకపోతేనే అంటే చెప్పంటే ఇట్లా జీవన్ రెడ్డి ప్రెజెన్స్ అని వేసుకోవచ్చా అన్న, మీ పేరు యాడ్ అయితే కొద్దిగా బాగుంటుందన్న నాకు. ఓకే, ఎవరు ఒప్పుకుంటారు, ఎవరిదైనా ప్రెజెంట్ చేసినామంటే నాకు ఎంత షేర్ వస్తుంది, నాకు ఎంత డబ్బులు వస్తాయి, ఏం వస్తాయి. అన్న నాకు చెప్పిన మాట ఏంటంటే, నీకు హెల్ప్ అవుతుంది అంటే ఏదైనా వేసుకో, ఏమైనా వేసుకో, నువ్వు ఎక్కడికి రమ్మంటే ఆడుకొస్తా అన్నట్టుగానే 200 కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. అసలు మీ సినిమా కనబడరు అన్న మీరు, అదే హైలైట్. అంటే మీరు ఒక డిఫరెంట్ మెంటాలిటీ. సినిమా అయిందా చలో, నాకు మొన్న మీరు చెప్పినప్పుడు అనిపిస్తుంది, అంటే అప్పటికి మీ కాంటాక్ట్ నా దగ్గర లేదు కదా, సినిమా రిలీజా ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే, అరే ఇది డిఫరెంట్. ఎవరైనా కూడా మన సినిమా ఎలా ఉందని అట్లీస్ట్ కాల్స్ వస్తాయి, మాట్లాడాలని ఉంటుంది కదా, అట్లాంటి. నాకు ఫస్ట్ నుంచి అలవాటు, అంటే సినిమా మనం అనుకున్న పాయింట్ చెప్పినాం, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఆ తర్వాత మనకు దాంతో పని లేదు. నెక్స్ట్ ఏంటి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఏందన్నా నిజంగా నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా తొందరలోనే, ఓకే కలిసి చేస్తున్నాం, తొందరలోనే చేద్దాం. అరే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నా, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా. మళ్ళీ ఓ జార్జ్ రెడ్డి దళం అలా మెసేజ్ కనబడుతుంది. ఏది చెప్పినా జనాల్లో ఉన్న పెయిన్ మాత్రం చెప్పాలనుకున్నాను. నాకు ఇంకో రకంగా సినిమా తీయడం రాదు, ఓపెన్గా చెప్తున్నా. అంటే అలా తీయడం తప్పని అనట్లేదు, అవి చూస్తూ ఎంజాయ్ చేస్తా. నాకు వచ్చింది ఒకటే, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తా. అలాంటి సినిమానే తొందరలోనే తీసుకొస్తుంది. సో రీసెంట్గా మీకు బాగా నచ్చిన సినిమా ఏదన్నా? అలాంటి అన్నీ నచ్చుతాయి. అంటే ఇంకా ఏ డైరెక్టర్ సినిమా నచ్చుతుంది, అంటే నాకు అన్నీ. ఇప్పుడు సో ఇంత విప్లవ భావం ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న మీకు చరిత కామాక్షి అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో కూడా చిన్న రెవల్యూషన్, అంటే ఇప్పుడు అభయ్ క్యారెక్టర్ ఉంది, ఆ అమ్మాయి అభయ్ మధ్యలో జరిగిన ఒక ఫైట్ ఉంటుంది కదా, అది బాగా నచ్చింది. అంటే ఏదైనా ఒక చిన్న విషయంలో కూడా ఒక ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ అనేది, ఆ స్ట్రగుల్. ఇప్పుడు నేను ఎక్కువ హ్యాపీగా ఉండడం దానికన్నా స్ట్రగుల్స్, అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటా. అంటే ప్రాబ్లం చూపిస్తే నలుగురు చూసి నేర్చుకుంటారు కదా. నేను ఈ వీడియో చూడడానికి కూడా కారణం అదే. ఏదో ఒక ప్రాబ్లం గురించి చెప్తా ఉంటాం. నేను నైట్ అలా వెళ్ళి కూర్చొని చూస్తుంటా, ఇతను ఎవరు ఏంటి, నాకు ఎవరు పరిచయం చేయలేదు. మామూలుగా చూస్తూ ఉంటూ ఒక ఎపిసోడ్ కూడా ఏదో క్యాస్ట్ గురించి, నాకు క్యాస్ట్ అంటే విపరీతమైన కోపం. క్యాస్ట్ వాళ్ళని టెంపుల్లోకి రానివ్వట్లేదు. నేను అక్కడ తర్వాత Part 1 పెట్టాను. అవును, Part 2 చాలా లేట్ చేస్తున్నాం. రోజు చూస్తున్నా ఇతను Part 2 ఎక్కడ పెట్టాడు, అసలు Part 2 ఎప్పుడు వస్తుంది, అలా కొన్ని ఎపిసోడ్లు చూస్తే. ఆ వీడియోకి నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్ రెస్పాండ్ అయ్యి కేసు తీసుకొని సుమోటో కింద తీసుకొని అక్కడ విలేజెస్ అందరికి వెనుక నిలబడి ఆ విలేజెస్ అందరినీ ప్రతి టెంపుల్కి తీసుకెళ్ళి చాలా అద్భుతంగా చేసిన ఆ కార్యక్రమం. అసలు ఫస్ట్ ఏంటంటే ఈ చరిత కామాక్షి గురించి
ఈ ప్రమోషన్ గురించి అంటే ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. అన్న ఇప్పుడు నేను ఈ సినిమాకి ఓపెన్ చెప్పాలంటే చందు, అభయ్ ఈ సినిమా గురించి ఈ పిల్లలకు కనెక్ట్ అయ్యి నేను వచ్చాను. నాదేముంది మామూలుగా ఒక చిన్న ఏదో, బట్ నెక్స్ట్ నా సినిమాలు కూడా ప్రతి రెమ్యునేషన్లో నేను చెప్పాను కానీ చందుకు ఒకరిద్దరు కాకుండా ఒక పర్సంటేజ్ అనేది నేను చెప్పుకొని ప్రతిదీ నేను రెమ్యునేషన్ తీసుకున్న ఫస్ట్ డేనే చందుకు వచ్చేలాగా నేను ఏదో రకంగా అలా ప్రతి సినిమా ఫస్ట్ డే నేను తీసుకున్న చెక్ మీద సైన్ చేసిన రోజు చందుకు ఎంతో ఒక పర్సంటేజ్ మాత్రం వస్తుంది. అదే సో ఒక చరిత కామాక్షి సినిమా ఈరోజు ఆల్మోస్ట్ ఒక ఇద్దరి గుండెలను కదిలించింది. లక్షలాది మంది గుండెలు ఈరోజు ఎదురు చూస్తున్నాయి. బరాబర్ ఇలా అంటే ఇలాంటి పిల్లలు పుట్టారా అని ఆలోచన వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లలు పుట్టినా కూడా భరోసాగా వీళ్ళు ఉన్నారే అనే ధైర్యం కలిగిస్తుంది ఈరోజు మనోధైర్య సంస్థాన్. ఖచ్చితంగా ఈ సంస్థానికి అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మేము అందరం ఉంటామన్న, అధైర్యపడకు. అండ్ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఇంత జరిగినా కూడా ఇంకా మీ వెంటే ఉండి సినిమా అంటే సినిమాకి, సంస్థాన్ అంటే సంస్థానికి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి ఈరోజు సినిమా అంటేనే ప్రతి ఒక్కడు ఇంట్లో స్ట్రగుల్, ఇంట్లో వాళ్ళు నొప్పియడం, అటువంటిది సినిమాతో పాటు సంస్థానం. రోజులు ఎట్లయిపోయినాయంటే ఇంటికి చుట్టాలు వస్తేనే ఎప్పుడు పోతారని ఆలోచిస్తారు. ఇంతమందిని మొత్తం పొద్దున 6 గంటలకు లేచి రాత్రి దాకా. ఇప్పుడు నేను చాలామందిని చూస్తుంటా కదా, వాళ్ళ కళ్ళు చూస్తుంటే ఎక్కువ అంటే మనకి డైరెక్టర్స్ అంటే కళ్ళు చూడడం వల్ల ఏంటి ప్రతి ఒక్కరి కళ్ళలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే విధానంలో కానీ నేను ఎక్కడైనా ఎవడైనా గొప్పోడని చెప్పని నాకు నేను ప్రతి ఒక్కడి గురించి చెప్పగలుగుతాను. ఈవెన్ నేను కానీ ఏది కానీ ప్రతి ఒక్కడి కళ్ళలో ఏదో ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ వీళ్ళలో మాత్రం ఏది లేకుండా ఒక ప్యూరిటీ ఉంది చూడు. వాళ్ళు మనసుతో కళ్ళను కనెక్ట్ చేసి చూస్తున్నారు కదా, ఇలాంటి దొరకవు. ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడికి వెళ్ళు, రోడ్డు మీద ఎవడి దగ్గరికి వెళ్ళు, వాడు ఎన్ని నీతులు చెప్పినా ఎన్ని అద్భుతాలు మాట్లాడినా వాడి కళ్ళలో ఒక చిన్న దోషం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళలో మనసులో కానీ వాళ్ళ కళ్ళలో కానీ వాళ్ళ నవ్వులో కానీ ఆ చెల్లె కూడా ఎంత నవ్వుతుంటే రిలాక్స్ అయిపోతున్నా అంటే మర్చిపోతున్నా. అలా వాళ్ళు ఒక ఆనందం, వాళ్ళు మాట్లాడే విధానం, అది మనం ఎంతైనా ఒక 50% చేయగలం. ఇప్పుడు నేను కూడా ఒక 50% మాట్లాడగల, 50% నేనే. కానీ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు 100% మాట్లాడుతున్నారు చూడు. వాళ్ళు ఏది లేకుండా, మనసులు లేకుండా చందన్న వాళ్ళు ఒక సినిమా చందన్న సినిమా చూడండి, నచ్చితే ఇంకేమైనా కథలు ఉన్నాయంటే మా దగ్గర కథలు ఉన్నాయి, టీం ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా జెన్యున్గా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీ నేను చేయనీకి రెడీగా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాం. నాకు ఇప్పుడైనా పని కావాలి, నాన్ స్టాప్ బిజీ అవ్వాలి, డబ్బులు కావాలి. ఒకప్పుడు సినిమా చేస్తావా అంటే డబ్బులు లేకుండా చేస్తా అని చెప్పేటోడిని. ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్, అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ కాదు ఇంపార్టెంట్. ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసుకోగలను, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని లాక్కొని వచ్చి ఈ సినిమా చూపించి తెచ్చుకోగలను. కానీ నాకు డబ్బు ఇంపార్టెంట్, నాకు డబ్బు ఇది నడవాలి, జీవితాలు నిలబెట్టాలి. ఇంటికి వచ్చేటప్పటికి పాల బిల్లోడు వచ్చిండు, కరెంటు బిల్లోడు వచ్చిండు, తర్వాత ఈ రైస్ బ్యాగులు అయిపోయినాయి, ఇవన్నీ చెప్తే ఒక ఫిల్మ్ మేకర్గా నేను పోయి కూర్చొని రాద్దాం అనుకుని వచ్చిన రాయలేను. క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఏ ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ మెంటల్గా ఉంటే మనం ఏమీ చేయలేము. అటువంటిది నేను ఫేస్ చేసిన. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. లిటరల్లీ అన్ని సాఫీకి వెళ్తున్నారు అనే టైంకి ఒకటి పడిద్ది. అరే బోరు కాలిపోయింది అంటారు, 10,000 టక్కున పడిద్ది బ్యాండ్. ఆ 10,000కి ఎక్కడ పోవాలో తెలియదు. 10,000 లేవమ్మా అంటే ఆమె టెన్షన్ పట్టేసుకుంటుంది. 10,000 లేవు, ఏం చేయాలి. చిట్టి డబ్బులు, చిట్టీల కోసం మేము చిట్టీలు పాడిన డబ్బులు అన్నీ క్రెడిట్ కార్డులు గీకి, మా అన్నయ్య అయితే క్రెడిట్ కార్డులు గీకి కట్టాలి. కడతానరా, వచ్చే నెల కడతానరా, ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతే పోనీ కడతానరా. మా నాన్నకి ఈఎంఐలు ఏ టు జెడ్ గోల్డ్, చేతి నిండా గోల్డ్ ఉండేవి. నా ఫస్ట్ వీడియోలు చూస్తే 5 ఏళ్ల క్రితం పోయి చూస్తే అన్నీ దర్జాగా బ్యాంకులో ఉన్నాయి, దర్జాగా ఉన్నాయి బ్యాంకులో. ఒక 15 లక్షల వర్త్ అన్నీ ఇటుక తెచ్చి పేర్చి ఒక ఇల్లు కట్టినాం ఫస్ట్. ఫోన్లే రోడ్డు మీద లేరు నా పిల్లలు, ఒక నీడ క్రియేట్ చేసినాం. అందరివి ఏ టు జెడ్. అంటే లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇంకా కదలకపోతే ఏమైపోతుందంటే జీవితాంతం నెక్స్ట్ జనరేషన్స్ కూడా చందుగాడు అనేవాడు విలన్ అయిపోతాడు. నెక్స్ట్ జనరేషన్, నా పిల్లల జనరేషన్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమైపోతుందంటే 10 మంది తెచ్చిండంట, వాడు తెచ్చి పెట్టిండు, మొత్తం దానం చేసిండు, ఇష్టం వచ్చినట్టు దానం చేసి వాడు కష్టపడేటోడు కాదు. మంచితనానికి ప్రాణం తీసిన వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది, నేను ఉన్నా లేకపోయినా జీవితాంతం అన్నది గుణపంలో గుచ్చింది. నీకేం పని నడపాల్సిన అవసరం ఏంది, గవర్నమెంట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, నీకేం పని, నువ్వు ఎందుకు నడపాలి అంటారు. అనేదానికి నాకు ఆన్సర్ నేను చెప్పగలిగేది ఒకటే ఆన్సర్. నేను చూసినట్టు నా పిల్లల్ని
వాళ్ళు చూడగలుగుతారా? నేను చదివించినట్టు మా పిల్లల్ని నేను ఉద్యోగాల కోసం వాళ్ళ కోసం ట్రై చేసినట్టు వాళ్ళు చూడగలుగుతారా? చేయగలుగుతారా? నేనేం తింటానో వాళ్ళు అదే తింటారు, వాళ్ళు ఏం తింటారు నేను అదే తింటా, వాళ్ళతోనే ఉంటా, ఇక్కడనే పండుకుంటా, నేను ఈయనే పండుకుంటా, వాళ్ళతోనే ఉంటా, ఉదయం లేస్తే వాళ్ళ దగ్గరే పడుకుంటా, వాళ్ళ దగ్గరే లేస్తా, ప్రతి ఒక్క రోజు నేను వాళ్ళతోనే ఉంటా. వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? సరే ఒక ప్లేస్ ఇస్తాం, ఫుడ్ పెడతాం, నాన్ స్టాప్ ఫండ్స్ వస్తున్నాయి నడిపిస్తాం, అది వేరు. నేను చేసేది ఏంటంటే నాకు పిల్లల్ని చూస్తే జాలి పడద్దు, ఫస్ట్ జాలి పడాలి ఉంటే రావద్దు వీడికి, నేను అదే చెప్తా. నా పిల్లల్ని చూస్తే వాళ్ళు అక్కడ జాబులు కొడుతున్నారంట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జెలస్ ఫీల్ కావాలి. ఏందిరా పోయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కొట్టాడు ఏందిరా పోయి అని వచ్చేటోళ్ళు ఉన్నారు. బీకేపీ అన్న బానన్న బానన్నకు మెసేజ్ చేస్తే ఇన్స్టాలో మెసేజ్ చేసి అన్న మీరు ఒకసారి రావాలి మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అన్న చూసి మెసేజ్ టిక్స్ వచ్చినాయి. వెంటనే నెక్స్ట్ మెసేజ్ నేను గ్యాప్ ఇవ్వకుండా ఏం పెట్టంటే అన్న 8 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కొట్టారు మన కాడ. సో అప్పటికి 6 మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కొట్టారు. మీరు వస్తే బాగుంటుందన్న, వస్తే చూస్తే నాకు హెల్ప్ అవుతుంది. పూరి జగన్నాథ్ గారి అబ్బాయికి ఆకాష్ పూరి గారు కూడా రెగ్యులర్గా విజిట్ అవుతుంది. అంతే, రెగ్యులర్. ఆయన అయితే ఇట్లా ఇంట్లో మనిషిలానే వచ్చేసి కూర్చొని పిల్లలతో చెస్ ఆడుకుంటూ హ్యాపీగా ఇంట్లో నుంచి వండుకొని తీసుకొచ్చి. ఆకాష్కి ఏంటంటే ఆకాష్ గురించి చాలా గొప్పగా చెప్పాలంటే ఏంటంటే ఇలాంటి విషయాలు చాలా ముందు ఉంటాడు, కానీ చెప్పాడు బయట ఎక్కడ రాడు. కానీ ఈ సేవలు ఇంకా రకరకాలుగా వెళ్తూ బయటికి చాలామందికి చాలా గొప్ప గురించి కూడా ఒకసారి ప్రభాస్ గారు ఒక దగ్గర చెప్తారు, చాలా చాలా బాగా చెప్తారు. ఆవిడ వచ్చారు ఇక్కడికి, మాకు చాలా ఆనందం అనిపించింది. ఆకాష్ ఇంకా అంటే చాలా ఉన్నాయి తెలియని. తను అంటే మామూలుగా హీరో అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే రియల్ హీరో అంటే ఆకాష్ అనుకుంటా. నిజ జీవితంలో హీరో ఎవరన్నా ఉంటారు ఆకాష్. తను నెక్స్ట్ లెవెల్. ఇంకంటే తనకు చెప్పడం కరెక్ట్ కాదు, తన పర్మిషన్ లేకుండా తను వెళ్ళే పనులు కానీ చేసే విధానం కానీ. నాకు తెలిసి తన జీవితంలో ఎవరికి చిన్న హాని కూడా చేయకు, చిన్న అంటే ఏదైనా పొరపాటున కూడా తెలియకుండా కూడా చేయకపోవచ్చు, తెలిసి కాదు, అంత మంచిడు కుర్రాడు. సో ఫైనల్గా అన్న బతికిద్దాం తప్పకుండా. అందరి బ్రతుకులు సినిమా మీద భరోసా పడి ఉన్నాయి. నువ్వు ముందుకెళ్తే వీళ్ళందరి బ్రతుకులు మారుతాయి. ఖచ్చితంగా మేము ముందుండి చేస్తాం అన్న. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చిర్రు. అండ్ యాక్చువల్గా నాలో ఒక వెలుగుని నింపారు. ఓకే ఇది చేద్దాం, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు వేదాంత్ కరెక్ట్ దీనికి అనడం అనేది ఇట్ మీన్స్ లాట్ టు మీ. అండ్ ఇంకో విషయం తెలుసా వేద్, మా హోల్ సినిమాకి దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, హోల్ సినిమాకి. అరే సినిమా రిలీజ్ అప్పుడు ఒక పోస్టర్ ప్రమోషన్స్ ఏమీ లేవన్నా ఇట్లా ఖాళీగా సప్పగా నడుస్తుంది, అంతా నానబెట్టిది అంతే. కానీ రీచ్ వెళ్తుంది, రీచ్ అయింది. అది కంటెంట్ సాంగ్స్, అది ట్రైలర్ వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోయింది సింపుల్ గా. అందరు ఫోన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 lakhs. మామిడి హరికృష్ణ గారు స్వయంగా ఫోన్ చేసి ఆయన ఎంత ఆనందపడ్డారంటే, ఆనందపడి నిన్న మమ్మల్ని పిలిచి సెక్రటేరియట్లో ఆయన ఉండే ప్లేస్కి పిలిపించి ఆయన అందరు మాతో ఇంటరాక్షన్ అయ్యి మా టీం మెంబర్ని కలిసి ఒక వీడియో ఇచ్చి ఆయన సినిమా గురించి చెప్తా అని చెప్పి మాట్లాడి, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలరా అని చెప్పి చాలా బల్ల గుర్తినట్టు చెప్పారు. ఈ రోజు కూడా ఒక అపాయింట్మెంట్ క్రియేట్ చేశారు మా కోసం, అక్కడికి ఈ సినిమాని బయటికి తీసుకెళ్ళడానికి. ఈ ఊరికే రారు కదా మామిడి హరికృష్ణ గారు, ఎంత పెద్దవారు ఆయన. హైదరాబాద్లో కళాకారుల సంఘాలు గారు, కళాకారులు రవీంద్ర భారతి మొత్తానికి హెడ్ ఆయన. రవీంద్ర భారతిలో మేము థియేటర్గా ముందుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా అసలు ఆయన ఒక మాట ఇట్లా చెప్పిండంటే ఎంతమందికి రీచ్ అవుతుంది. అటువంటిది ఆయన మమ్మల్ని చూసి ఎంత ఆనందపడ్డారంటే, అరే బంగారు తండ్రులు, మీరు తెలంగాణ బంగారు తండ్రులు పట్టుకొని మాతో మాట్లాడుతుంటే ఎంత ఆనందపడ్డామంటే ఏమో చాలా ఈ జీవితం అని కనిపించింది. అంటే సినిమా బాగుంది బాగాలేదని చాలామంది చెప్తారు, ఫేక్ రివ్యూస్ అవి ఇవి బొచ్చడు వస్తాయి. సినిమాని సగం చూసి ఇందులో లేని ఇష్యూస్ గురించి కూడా దాంట్లో మాట్లాడేసి మాకు 2 నిమిషాలు బిట్ కావాలి, ఆ సినిమా గురించి మాట్లాడడం కావాలి. బట్ నేను ఒకటే చెప్తా, హార్ట్ఫుల్గా సినిమాని చూస్తే హార్ట్ఫుల్గా, ఇది అందరికీ 100కి 100% నచ్చాలని తీసిన సినిమా కాదు. ఏ సినిమా నచ్చదు, దేవుడే స్వయంగా వచ్చి సినిమా తీసినా కూడా దేవునికి ఆపోజిట్ చెప్పే దేవుడి బ్యాచ్ కూడా ఉంటుంది అని ఒక క్రిటిక్స్ అనే ఒక సినిమాలో మా కొలీగ్ ఒకరిని రాసిండు ఆయన ఈ డైలాగ్. నాకు ఎప్పుడు గుర్తుంటుంది, దేవుడే నిజంగా దేవుడే వచ్చి, హిందూ దేవుడు వచ్చి సినిమా తీసినా వేరే మతం వాడు వచ్చి పాయింట్ చేస్తాడు, వేరే మతం వాడు వచ్చి చేసినా ఇంకో మతం వాడు వచ్చి చేస్తారు, అవునా? సో అలాంటిది అందరికీ నచ్చాలి సినిమా అన్నట్టుగా ఎవరు తీయం. మన ఈ కథ నచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ మర్చిపోరు. వాళ్ళకి కరెక్ట్ అయితే చూసిరా, వాళ్ళు వెయిట్ చేస్తారు ఇంకో సినిమా ఎప్పుడు తీస్తారు వీళ్ళు, వాళ్ళు చాలు. సో థ్యాంక్ యూ, సినిమాని గట్టిగా ప్రమోట్ చేద్దాం. ఈ దాంతో ఖచ్చితంగా సినిమా వ్యూవర్షిప్ పెరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అది ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సో స్ట్రైట్గా ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ వీళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపాలంటే సినిమాని ఆదరించాలి. సినిమాల కంటెంట్ అడగట్లే, కంటెంట్ ఉంది, కేవలం మీ వరకు వస్తే చాలు. మీరు చూడండి, నచ్చితేనే కంప్లీట్ చేయండి. ఇక్కడ వీళ్ళందరూ బ్రతకాలంటే సినిమా గెలవాలి. సినిమా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ బ్రతుకుల్లో వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. చరిత కామాక్షి ఈటీవీ విన్లో చరిత కామాక్షి సినిమాను మీరందరూ ఆదరించాలి, ఖచ్చితంగా అలరించాలి. మేము ముందుంటాం, మీ ముందుండి ఖచ్చితంగా సినిమా నచ్చేలా మేము చేస్తాం.
అని చందన్న చెప్తున్నాడు. నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ముందుకు వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్ మీడియా. కళ్ళు లేవు కదా నువ్వేం చేయగలవు అని ఎంతో మంది అన్నారు. అన్న వాళ్ళందరూ ఈ రోజు నా గెలుపు చూసి మౌనంగా ఉన్నారు. ఏం లేని స్థాయి నుంచి ఈ రోజు నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాను. దానికి కారణం మా డైరెక్టర్ గారు చందు అన్న చరిత కామాక్షి సినిమా ఈటీవీ విన్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది. మీ అందరూ ఖచ్చితంగా ఆ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రమ్ వేదాంత్ మీడియా. కళ్ళు లేని జీవితాల్లో వెలుగు నింపాడు మా డైరెక్టర్ చందు అన్న. చరిత కామాక్షి అనే సినిమాని బ్రతికించండి. మా లాంటి ఇంకో నలుగురిని బ్రతికించిన వారు అవుతారు. చరిత్ర కామాక్షి ఇది సినిమా మాత్రమే కాదు, మా జీవితాల్లో వెలుగునిచ్చే దీపం. అందరూ సపోర్ట్ చేయండి. ఆల్ ది